నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్. 159వ ఎపిసోడ్తో మేము సిద్ధంగా ఉన్నాం. జాతీయ వార్తాంశాల్ని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే కార్యక్రమమే ఈ నేషనల్ రౌండప్. అలాగే ఈ నేషనల్ రౌండప్ కార్యక్రమాన్ని మనకు అందిస్తున్న వారు ఆయుర్వేద సంస్థ. ఆయుర్వేద వెల్నెస్ సెంటర్ హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఉంది. ఈ ఆయుర్వేద సంస్థ ఆధునిక పరిజ్ఞానాన్ని, ఆయుర్వేదాన్ని మిళితం చేసి పలు రకాల ఉత్పత్తులను, పలు సేవలను కూడా వారు అందిస్తూ ఉన్నారు. రకరకాల రుగ్మతలకు చికిత్సను కూడా వాళ్ళు అందిస్తూ ఉన్నారు. ఈ గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఆయుర్వేద వెల్నెస్ సెంటర్ని మీరు కూడా విజిట్ చేయవచ్చు, ఎక్స్ప్లోర్ చేయవచ్చు. ఈ సంస్థను మీరు సంప్రదించాలనుకుంటే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు. అలాగే వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఆయుర్వేద సంస్థ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ వారం నేషనల్ రౌండప్ని మొదలుపెట్టేద్దాం. గత వారం రోజుల్లో దేశవ్యాప్తంగా జరిగినటువంటి పలు పరిణామాలపైన కూలంకషంగా, సమగ్రంగా విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ఒక చిన్న విజ్ఞప్తి, రిక్వెస్ట్. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా నేషనలిస్ట్ హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే యూట్యూబ్ మాత్రమే కాకుండా ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా నేషనలిస్ట్ హబ్ అందుబాటులో ఉంది. అక్కడ కూడా మీరు మా ఛానల్ని ఫాలో కావచ్చు. తద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ని మీరు అక్కడ చూడవచ్చు. ఇక ఎప్పటిలాగానే ఈ ఎపిసోడ్లో నాతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు సురేష్ కొచ్చిటిల్ గారు. కాకపోతే ఈ వారం సురేష్ గారు స్టూడియోలో అందుబాటులో లేరు, కేరళలో ఉన్నారు. సో అందుకని లెట్ మీ ఇన్వైట్ సురేష్ గారు. సురేష్ గారు నమస్తే. నమస్తే రాజు గారు. ఈ వారం మనకి ఒక 5 అంశాలు ఉన్నాయి సార్, కీలకమైనటువంటి అంశాలు. అన్నిటికంటే ముందు మనము ఎస్ఐఆర్కు సంబంధించి, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కు సంబంధించి సుప్రీంకోర్టులో విపక్షాలకు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. సుప్రీంకోర్టు కూడా ఎన్నికల సంఘం ఏదైతే చెబుతోందో ఆ అభిప్రాయంతోనే ఏకీభవిస్తోంది. ఇప్పుడు ఏంటి సార్, దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చినటువంటి ఈ నిర్ణయంతో, ఈ ప్రకటనతోటి దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ నిర్వహించడానికి ఒక మార్గం సులువైంది అనుకోవచ్చా? కరెక్ట్ రాజు గారు. ఎందుకంటే మన దీని కేసుకి బ్యాక్గ్రౌండ్ ఒకటి ఉంది. మనందరికి తెలుసు, బీహార్లో జరిగే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి చాలా మటుకు మీడియాలో దాకా డిబేట్లు కానీ, న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ కానీ అన్నీ వస్తూనే ఉన్నాయన్నమాట. కానీ మనం ఇది ఎక్కడి నుంచి మొదలవుతుంది ఆలోచించాలి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎందుకు చేస్తాం? అది స్పెషల్లీ ఇప్పుడు రాహుల్ గాంధీ ఓట్ చోరీ అని చెప్పేసి ఒక క్యాంపెయిన్ నడిపిస్తున్నప్పుడు దాంట్లో రాహుల్ గాంధీ ఏమంటున్నారంటే, అక్కడ ఒక బూత్లో ఒక ఇంటి నుంచి 500 మంది 300 మంది పేర్లు ఉన్నాయి. అది కాకుండా ఒక మనిషి పేరు మీద 5 కార్డులు 6 కార్డులు ఉంటాయి, ఓటర్ ఐడి కార్డ్స్ ఉంటాయి అని చాలా మటుకు అలిగేషన్స్ చేశారు. దాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ అదే చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్. ఎందుకంటే 2002 తర్వాత కొన్ని స్టేట్స్లో, 2003 తర్వాత కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు దాకా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరగలేదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కి నార్మల్ రివిజన్ కి ఏం డిఫరెంట్? బేసిక్లీ డిఫరెన్స్ ఏంటని అడిగితే, ఒక స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో మీ ఇంటికి వచ్చినప్పుడు పర్సనలీ మీరు ఇంటికి వచ్చి చాలా డీటెయిల్డ్ గా తీసుకుంటారు. అంటే మీరైనా మనిషి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఆ డీటెయిల్స్ మొత్తం తీసుకుని క్రాస్ మ్యాచ్ చేస్తారు. వేరే నార్మల్ రివిజన్లో ఏం చేస్తారు, మీరు ఇంటికి వచ్చి రాజుగారు ఉన్నారా? ఉన్నారండి. ఎక్కడైనా బయటకు వెళ్ళారు రాజశేఖర్, మీరండి సత్యమనండి. అచ్చా ఓకే. మీరు ఇంట్లో ఇంకోటి ఉన్నారా? నాన్నగారు ఉన్నారు. ఆ నాన్నగారి పేరేంటి? వాళ్ళు చెక్ చేసుకుంటారు, వాళ్ళ డేటాబేస్ ఉన్నదా లేదా టిక్ చేసుకుంటే వెళ్ళిపోతారు, అంతే. ఇంకే ప్రశ్న లేదు. కానీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు స్పెసిఫిక్గా డీటెయిల్స్ అడుగుతారు. అంటే మీరు ఇప్పుడు కొత్తగా జాయిన్ అవుతున్నారంటే, కొత్తగా జాయిన్ అయినప్పుడు మీరు మీ నాన్నగారి పేరు మీద ఒక ఓటర్ ఐడి కార్డు ఉందా, లేకుంటే ఆయన ఓటరా, మా అమ్మగారు ఉన్నారా, వాళ్ళ పేరు మీద ఉందా అంటే మిమ్మల్ని ఒక కట్ ఆఫ్ డేట్ తర్వాత ప్రూఫ్ అడగక్కర్లేదు. కానీ మీరు సడన్ గా 45 సంవత్సరాల ఒక మనిషి ఫస్ట్ టైం ఓటర్గా ఎంటర్ చేసుకున్నప్పుడు వాళ్ళు డీటెయిల్స్ అడుగుతారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీకు 11 డాక్యుమెంట్ ఎలక్షన్ కమిషన్ చెప్పారు, ఈ డాక్యుమెంట్లో ఏదైనా ఒక డాక్యుమెంట్ వచ్చేయండి. ఇప్పుడు కాంగ్రెస్ దాని తర్వాత ప్రశాంత్ భూషణ్ ది ఏడీఆర్ అని చెప్పి ఆర్గనైజేషన్, వీళ్ళందరూ కలిసి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఏంటి? బీహార్లో జరిగే ఎస్ఐఆర్ పేదోళ్ళని, మైనారిటీస్ని ఓటర్ లిస్ట్ నుంచి తీసేస్తుంది.
ఓకే, సో బీహార్లో అప్రాక్సిమేట్ గా 7,82,00,000 మంది ఓటర్స్ ఉన్నారు అప్రాక్సిమేట్. అవును. దాంట్లో ఎలక్షన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేసిన తర్వాత 93% మంది వాళ్ళ డేటా ఎంటర్ చేశారు. ఉమ్. బీహార్లో ఉన్న వాళ్ళు, బీహార్ బయట ఉన్న వాళ్ళు కూడా డేటా ఎంటర్ చేశారు. ఒకటి ఆన్లైన్ ఇచ్చి డైరెక్ట్, లేకుంటే మీరు ఒక అప్లికేషన్ చిన్న అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు, వాళ్ళ అప్లికేషన్ ఫామ్ లో ఫిల్అప్ చేసి మీరు ఇచ్చేసి మీ డీటెయిల్స్ వాళ్ళు ఎంటర్ చేస్తారు ఎలక్షన్ కమిషన్ పోర్టల్. సో దాంట్లో ఏం తెలిసిందంటే 65 లక్షల మంది 3 కేటగిరీస్ లో లేరు, అంటే తీసేయొచ్చు పేరు. ఒకటి చనిపోయిన వాళ్ళు, ఐ థింక్ అప్రాక్సిమేట్లీ ఒక 22 నుంచి 24 లక్షల మంది చనిపోయారు. ఎప్పుడో చనిపోయిన మనుషులు కూడా ఇప్పుడు కూడా ఎలక్షన్ లిస్ట్ లో ఉన్నారు. న్యాచురలీ వాళ్ళు ఐదర్ ఓట్ చేయట్లేదు, లేకుంటే వాళ్ళ పేరు మీద ఇంకోవడం ఓట్ చేస్తారు. అదొకటి. రెండవది డూప్లికేట్ ఎంట్రీస్. ఇప్పుడు సురేష్ కోచాట్లు ఉన్నారు, మా నాన్నగారి పేరు, నా పేరు వాళ్ళు ఎంటర్ చేస్తే స్టేట్ డేటాబేస్ లో వాళ్ళకి తెలంగాణ స్టేట్ డేటాబేస్ లో నా పేరు ఇంకెక్కడన్నా ఉందా, నా పేరు మీద ఇంకెక్కడన్నా కార్డులు ఉన్నాయని చెప్పి తెలిసిపోతుంది. దట్ ఈస్ విత్ ఇన్ బీహార్. ఇది కాకుండా మీరు బయటికి వెళ్తే మళ్ళీ మిగతా ఇంకోటి ఉంటుంది. మూడో కేటగిరీ ఏంటంటే మైగ్రేటెడ్, అంటే మీరు ఆ స్టేట్ నుంచి మీరు వెళ్ళిపోయారు, మీరు ఇంకో స్టేట్కి వెళ్ళిపోయారు, మీరు మైగ్రేట్ చేసుకున్నారు, అక్కడ కూడా రిజిస్టర్ చేసుకున్నారు, మైగ్రేషన్ అంటున్నారు. ఈ 3 కేటగిరీలు కలుపుతున్నప్పుడు 65 లక్షల మంది దాకా ఓటర్స్ లిస్ట్ నుంచి తీసేశారు. తీసినా కానీ వాళ్ళకు కూడా ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. చనిపోయిన వాళ్ళ దగ్గర ఏం చెప్పారంటే, మీరు బతుకున్నారంటే రాహుల్ గాంధీ చెప్తున్నారు కదా, మీరు రండి, మీరు మీ డీటెయిల్స్ ఇవ్వండి, పక్కన ఉన్న బిఎల్ఓ దగ్గర వెళ్తే మీరు ఆయనకి డీటెయిల్స్ ఇస్తే వాళ్ళు ఒకసారి ఎంక్వైరీ చేసి మీరు బతుకున్న మనిషి మీరేనా అంటే మళ్ళీ అది కరెక్ట్ చేసుకుంటారు. కానీ మీరు రాకపోతే ఆబ్వియస్ ఇన్ఫరెన్స్ మీరు చనిపోయారు, మీరు లేరు అని. ఓకే, రాహుల్ గాంధీ ఏమో నేను ఛాయ్ తాగానంటారు. ఇప్పుడు తెలుస్తుందా ఛాయ్ తాగిన వాళ్ళు చనిపోయిన వాళ్ళ లేకుంటే డూప్లికేట్ వాళ్ళ తీసుకొచ్చారు. రెండో కేటగిరీ ఏం చెప్పాను నేను, అది డూప్లికేట్ ఎంట్రీస్. ఇక్కడ కూడా వాళ్ళు ఛాలెంజ్ చేసుకోవచ్చు, కాదు ఆ పేరున్న మనిషి ఇంకొక మనిషి నేను కాదు అని. సో ఒకసారి ఇప్పుడు మన ఆంధ్ర వైపు, తెలంగాణ వైపు కొన్ని కామన్ నేమ్స్ ఉన్నాడు, శ్రీనివాసరావు, ఓకే, గజపతి రావు, లేకుంటే ఏదో కామన్ నేమ్స్ చాలా ఉన్నాయి, శ్రీకృష్ణ. ఓకే, ఇట్లాంటి పేర్లు ఏమవుతుందంటే చైతన్య, వాళ్ళ నాన్నగారి పేరు కూడా మ్యాచ్ అయింది అనుకో ఎక్కడైనా బై మిస్టేక్, ఇది రెండు ఒకటే చూపిస్తుంది. మూడో ఎలిమెంట్ దాంట్లో ఏంటంటే మీ అడ్రస్ మ్యాచ్ అవుతుందా లేదా చూస్తారు. సో ఈ కేటగిరీ కూడా వాళ్ళు ఏం చెప్పారంటే మీరు వచ్చి మీరు దరఖాస్తు పెట్టుకోవచ్చు, కాదు నేను ఇంకా డూప్లికేట్ ఎంట్రీ కాదు, ఒరిజినల్ ఎంట్రీ, అది చెక్ చేసి కరెక్ట్ చేస్తారు. మూడో కేటగిరీ మైగ్రేటెడ్ అవుట్ సైడ్ ద స్టేట్, అది కూడా ఛాలెంజ్ చేసుకోవచ్చు. వాళ్ళంతా నేను మైగ్రేట్ కాలేదు, నేను ఇక్కడే ఉన్నానని చెప్తాను. ఈ కేటగిరీలో చాలా క్రూషియల్ రాజు గారు, మైగ్రెంట్స్ ఫ్రమ్ బీహార్ అంట. మన బీహార్ నుంచి ఇప్పుడు నేను కేరళకు వచ్చాను చూడు, ఇక్కడ కూడా హోటళ్లలో ఎక్కడైనా కానీ సార్ బీహారీ వాళ్ళు, బీహార్ నుంచి చాలా మంది, బీహార్ ఒకటే, అస్సాం కానీ ఒడిశా కానీ యూపీ నుంచి చాలా మంది పనిచేస్తున్నారు. అది ఇక్కడ పెట్రోల్ బంక్ కానివ్వండి, హోటళ్ళు కానివ్వండి, ఎక్కడైనా వాళ్ళు డెఫినెట్ గా ఉంటారు. వాళ్ళు ఎలక్షన్ టైంలో వాళ్ళ ఊరికి తిరిగి వెళ్తారు. సమ్ టైమ్స్ ఒక్కొక్కసారి వెళ్ళరు, ఒకసారి వాళ్ళు ఛత్ పూజ కానీ ఇట్లాంటి మేజర్ ఫెస్టివల్, దివాళీ కానీ హోలీ టైంలో వాళ్ళ ఊరికి వెళ్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ రిజిస్టర్ చేసుకుంటారు వాళ్ళు, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం మీరు ఏ చోట 6 నెలల కన్నా ఎక్కువ ఉన్నారో అక్కడ ఓటర్ అయిపోతారు ఆటోమేటిక్. సో మీరు రిజిస్టర్ చేసుకోవాలి. దాంట్లో ఫామ్ 8 అని ఒకటి ఆన్లైన్ ఉంది. మీరు అక్కడ వెళ్ళి నేను బీహార్లో హజారీబాగ్ నుంచి నేను ఉన్నాను, అక్కడి నుంచి నేను ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాను, పురులియా నుంచి ఇక్కడ షిఫ్ట్ అయిపోయాను, లేకుంటే పట్నా నుంచి షిఫ్ట్ అయిపోయాను అని చెప్పి మీరు ఫామ్ ఇవ్వచ్చు. ఆ ఫామ్ లో మీరు అక్కడ ఉన్న పేరు డిలీట్ చేసి ఇక్కడ ఉన్న పేరు యాక్టివేట్ చేసుకోండి. మీకు గుర్తుంటుంది రాజు గారు, రాహుల్ గాంధీ ఒక మనిషి గురించి మాట్లాడారు, నాకు పేరు గుర్తులేదు నాకు, కానీ ఆయన 3 స్టేట్స్ లో ఆయనకి ఓటింగ్ ఉందంటున్నా, పెద్ద గొడవ చేశారు రాహుల్ గాంధీ. ఆయన ఏం చేశారంటే, ఆయన చేసిన ఎలక్షన్ కమిషన్ కూడా దీంట్లో చాలా మటుకు ఇన్ఎఫిషియన్సీ. అంటే ఎలక్షన్ కమిషన్ అంటే మనం ఏమనుకుంటాం ఢిల్లీలో కూర్చున్న వాళ్ళు ముగ్గురు అంటే కాదు, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కింద పనిచేస్తుంది. దాంట్లో చాలా మంది 99% మనుషులు స్టేట్ లో పనిచేసే టీచర్లు కానివ్వండి, బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ ఇట్లా మిగతా వాళ్ళు ఉంటారనమాట. అది కాదు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఈ డేటా ఎంట్రీ కరెక్ట్గా చేయరు, ఎందుకంటే దీంట్లో ఎక్కువ డబ్బులు ఏం రాదు, 1000 రూపాయలు, 2000 రూపాయలు, 3000 రూపాయలు రోజుకి ఇయర్, చిన్న అమౌంట్ ఉంటుంది. సో వాళ్ళ మోటివేషన్ కూడా చాలా తక్కువ. వాళ్ళు ఏం చేస్తారు, ఇట్లాంటి తప్పులు చేస్తారు. అంటే వాళ్ళు ఈ ఫామ్ కరెక్షన్ చేయరు, ఎవరైనా క్యాన్సల్ చేసే ఫామ్ ని అప్డేట్ చేయరు. మీరు ఇంకోటి బీహార్ లో చూస్తుంటారు, ఒక దేవి, ఫస్ట్ నేమ్ మర్చిపోయిన ఆమెది, సో దేవి 120 సంవత్సరాలు అని చెప్పి రాహుల్ గాంధీ అలిగేషన్ చేశారు. 125 సంవత్సరాలు ఉన్న మహిళ ఉంది మన దేశంలో అని చెప్పి టీ-షర్ట్ కూడా ప్రింట్ చేసి జంతర్ మంతర్ అక్కడక్కడ ప్రొటెస్ట్ చేశారు. దాంట్లో ప్రియాంక వాద్రా వాళ్ళ పార్టీ వాళ్ళందరూ వేసుకుంది. ఆ మహిళ కేసు ఏమైందంటే ఆమె డేట్ ఆఫ్ బర్త్, ఆమె ఎంటర్ చేసిన డేట్ ఆఫ్ బర్త్ అది ఒక తప్పుగా ఎంటర్ చేశారనమాట. ఏంటి,
ఆమె డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయడంలో వాళ్ళు ఎంటర్ చేసింది 1900. ఇప్పుడు ఆమె 125 సంవత్సరాలు అయిపోయింది. ఆమెది యాక్చువల్లీ 1990 ఉండే. 1990 ఎంటర్ చేసే బదులు ఆ డేటా ఎంట్రీ ఆపరేటర్ 1900 అని కొట్టేశాడు. అది ఆటోమేటిక్ గా ఎలక్షన్ కమిషన్ దాంట్లో లిస్ట్ లో 125 సంవత్సరాల ఒక లేడీ అయిపోయి తయారైంది. అది కరెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఇన్ఎఫిషియన్సీ కరెక్ట్ చేయడానికే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేస్తున్నారు. అదే సుప్రీం కోర్టు కూడా ఇవాళ కూడా చెప్పారు, నిన్న కూడా చెప్పారు. వాళ్ళు చేసిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇస్ ఆథరైజ్ టు డూ దిస్. ఏది వాళ్ళు చేస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కరెక్ట్. అది కొన్ని చోట్ల వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. 11 డాక్యుమెంట్లు అడిగారు కదా, అప్పుడు ప్రశాంత్ భూషణ్ లాంటి వాళ్ళు ఏమన్నారంటే చాలా మంది దగ్గర 11 డాక్యుమెంట్లు కూడా లేవాలి. సుప్రీంకోర్టు అడిగారంటే అట్లాంటి ఎవరు ఉన్నారండి? 11 డాక్యుమెంట్లు కూడా లేని మనుషులు కిసాన్ కార్డులు కానివ్వండి, నరేగా కార్డులు కానివ్వండి, బేసిక్ కార్డులు, ఆధార్ గురించి డిస్ప్యూట్ ఉంటే, కానీ ఇవాళ ఏమో సుప్రీంకోర్టు ఏమన్నారు, ఆధార్ తీసుకోండి ఇప్పటికి, ఆధార్ ఇస్ బట్ నాట్ ఎ సిటిజన్షిప్ డాక్యుమెంట్, ఆధార్ ఓన్లీ ఐడెంటిటీ డాక్యుమెంట్. మీరు ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు కానీ మిగతా ప్లేస్ ఆధార్ కార్డు చూపిస్తారు మీరు, ఐడెంటిటీ డాక్యుమెంట్. దట్ మీన్స్ రాజు ఇస్ రాజు, సురేష్కి వచ్చాట లేదు సురేష్కి వచ్చాట, అంతే. దానికన్నా ఎక్కువ దాంట్లో ఐడెంటిఫికేషన్ లేదన్నమాట. సిటిజన్షిప్ ఉన్నారా లేదనేది అది ఇంకో డిస్ప్యూట్. అది పాస్పోర్ట్ ఇంకోటి, ఓటర్ ఐడి కార్డు, రేషన్ కార్డు. ఈ రేషన్ కార్డు, ఆధార్ కార్డు అన్ని భారతదేశంలో ఆల్మోస్ట్ అంచనా ప్రకారం 5 కోట్లు ఎక్స్ట్రా ఆధార్ కార్డులు దేశంలో తయారైంది. ఎస్పెషలీ వెస్ట్ బెంగాల్లో, ఇంకా కొన్ని ప్లేస్లో కేరళలో కూడా తయారైంది. అది తర్వాత అది హోమ్ మినిస్ట్రీ కింద వస్తుంది కదా, అమిత్ షా గారు చూసుకుంటారు. అది నెక్స్ట్ రివిజన్ వచ్చినప్పుడు అది సిటిజన్షిప్ దీంట్లో అది వీళ్ళు డెఫినెట్ గా ట్యాకిల్ చేస్తారు. దానికి ఒక సాఫ్ట్వేర్ తయారు చేసి రన్ చేస్తారు. కానీ ఇప్పుడు ఇది బీహార్లో ఎందుకు చేస్తున్నా అంటే ఎలక్షన్ రాబోతుంది నవంబర్. నెక్స్ట్ అస్సాం. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆల్ ఓవర్ ఇండియా అనౌన్స్ చేశారు, ఇంక్లూడింగ్ తెలంగాణ. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరగాల్సింది, దాంట్లో లీగల్ శాంక్టిటీ ఉందని చెప్పి సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పారు. దాంట్లో డౌట్ లేదు. ఓన్లీ ఒక్క ట్రస్ట్ డెఫిసిట్ అని చెప్పారు. అంటే వీరేమంటున్నారు, వాళ్ళు కరెక్ట్ గా పనిచేయట్లేదు. ఎలక్షన్ కమిషన్ ఏమంటున్నారు, మేమైతే యాజ్ పర్ రూల్స్ వెళ్తున్నాం, మీరు ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి, మేము కరెక్ట్ చేస్తాం. మీరు చూసుకుంటారు వాళ్ళు ఇచ్చిన ఓపెన్ లిస్ట్ ఇచ్చారు అన్ని పొలిటికల్ పార్టీస్, ఫస్ట్ డ్రాఫ్ట్ లిస్ట్ ఇచ్చారు ఆఫ్టర్ ఎస్ఐఆర్ చేసిన తర్వాత బీహార్. ఒక్క ఆబ్జెక్షన్ కూడా ఒక పొలిటికల్ పార్టీ వైపు నుంచి రాదు. ఒక్క ఆబ్జెక్షన్ కూడా. 7,25,00,000 మంది పేరు నుంచి 65 లక్షల మంది తీసేసిన వాళ్ళ పేర్లు అసలు ఎవరు వచ్చి ఆబ్జెక్షన్ ఫైల్ చేయరు. ఒక 15,000 మంది వాళ్ళ ఇండివిజువల్ బేసిస్ లో వచ్చి ఫైల్ చేశారు. అది బహుశా వాళ్ళ పేరు లేదు, లేకుంటే పేరు, ఎందుకంటే వాళ్ళకి ఎట్లా తెలుసండి పేరు లేదని? ఎవడో పొలిటికల్ పార్టీ వాడు వచ్చి చెప్పుకుంటాడు, మమ్మల్ని మీ పేరు దీంట్లో లేదు, మీరు ఒకసారి అబ్జెక్షన్ ఫైల్ చేయండి చెప్పి వాళ్ళే ఆన్లైన్ ఫైల్ చేశారు. ఇది బేసిక్. ఎందుకంటే చెప్పుకుంటా పోతే మనకు ఒక గంట సేపు డిబేట్ మొత్తం ఎస్ఐఆర్ మీదే చేయాల్సి, కానీ మిగతా టాపిక్ కూడా ఉంది మనకి. సో బేసిక్ గా ఒక కన్సైజ్ మ్యాటర్ చెప్తారు. ఇప్పుడు సుప్రీంకోర్టు రేపు కూడా ఈ హియరింగ్ ఉంటుంది, దాని తర్వాత వాళ్ళు జడ్జ్మెంట్ ఇచ్చేస్తారు. కానీ ఎక్కడికి పోతుంది చాలా క్లియర్ గా తెలిసిపోయింది, ఎస్ఐఆర్ జరగవచ్చు. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ అని పార్టీ ఏం చేస్తున్నారు, ఎస్ఐఆర్ వ్యతిరేకంగా రేపటి నుంచి బీహార్ లో వాళ్ళు జులూసులు తీస్తారంట, ర్యాలీలు తీస్తారంట. అంటే సుప్రీంకోర్టు ఇచ్చే నిర్ణయం ఇప్పుడు ఇవ్వలేదు, రాబోయే నిర్ణయం కూడా డిస్ప్యూట్ చేయబోతున్నారు. ఆర్మీని ఎట్లా డిస్ప్యూట్ చేశారో, ఎయిర్ ఫోర్స్ ఎట్లా డిస్ప్యూట్ చేశారో రాహుల్ గాంధీ, అట్లనే ఇప్పుడు ఇంకొక కాన్స్టిట్యూషనల్ బాడీని కూడా డిస్ప్యూట్ చేస్తారు. మనందరికి తెలుసు పాకిస్తాన్ లో ఇదే జరిగింది. ఎలక్షన్ ఫ్రాడ్ అయిందని చెప్పి ఇమ్రాన్ ఖాన్ ని జైలు వేశారు, ప్రూఫ్ ఏం లేదు. బంగ్లాదేశ్ లో ఎలక్షన్ ఫ్రాడ్ జరిగిందని చెప్పి షేక్ హసీనాని అక్కడి నుంచి వాళ్ళు తరిమి కొట్టారు. ఈ భారతదేశంలో కూడా ఇదే ట్రై చేస్తున్నారు. ఇది ఒక జార్జ్ సోరోస్ అండ్ సిఐఏ ఒక కిట్ అన్నమాట, వాళ్ళ స్టాండర్డ్ కిట్. మీరు ఎక్కడైనా చూడండి, వాళ్ళకి ఎక్కడెక్కడ గవర్నమెంట్ చేంజ్ చేయాలో వాళ్ళు ఆడుతున్న గేమ్ ఇదనమాట. అంటే డెమోక్రటిక్ గవర్నమెంట్, నాన్ డెమోక్రటిక్ గవర్నమెంట్స్ ఉన్న చోట్ల ఈ ప్రాబ్లం ఉండదు. ఓకే, వాళ్ళు డైరెక్ట్ గా చేంజ్ చేసుకుంటారు. మీరు చూస్తుంటారు ఇరాక్ కానీ, లిబియా అట్లాంటి రాష్ట్రాలు. కానీ ఇక్కడ మన దగ్గర ఈ జులూసులు తీయడం, రాహుల్ గాంధీ ఫారిన్ మీడియాతో మాట్లాడడం, ఇదంతా ఒక పెద్ద గేమ్ అనమాట. కానీ సుప్రీంకోర్టు ఒకసారి ఒక నిర్ణయం ఇచ్చిన తర్వాత ఎస్ఐఆర్ ఇస్ కరెక్ట్ అంటే, దాని తర్వాత ఒక 6 నెలల్లో దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఎలక్ట్రల్ లిస్ట్ ని కంప్లీట్ గా క్లీనప్ చేస్తే, మీరు చూడండి రాజు గారు, ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్, ఒక మినిమం 10 కోట్ల నుంచి 15 కోట్ల మంది మన లిస్ట్ నుంచి బయటకు వచ్చేస్తారు. నేను చెప్పినట్లు 3 కేటగిరీ, చనిపోయిన వాళ్ళు, డూప్లికేట్ అండ్ మైగ్రేటెడ్. 4వ కేటగిరీ ఒకటి ఉంది, ఏది బంగ్లాదేశ్. దాన్ని కూడా సుప్రీంకోర్టు వాళ్ళు చాలా క్లియర్ గా ఒక తీర్పు ఇచ్చారు. బంగ్లాదేశ్ అరెస్ట్ చేయకూడదని చెప్పి ప్రశాంత్ భూషణ్ పిటిషన్ వేశారు. అదేం లేదు, చెల్లదు,
ఇల్లీగల్ గా ఇక్కడ ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయాలి కంపల్సరీ, దాంట్లో ప్రాబ్లం ఏం లేదని చెప్పారు. ఇప్పుడు అది ఇంకొక పెద్ద ఇష్యూ. అది సురేష్ గారు, ఈ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే మనకి ఇందాక ఇప్పుడే చెప్పారు మీరు, పాకిస్తాన్లో ఎలా జరిగింది, బంగ్లాదేశ్లో ఎలాగైతే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాన్ని కూల్చేసి అక్కడ మొహమ్మద్ యూనస్ వచ్చాడు, ఇప్పుడు ఇక్కడ కూడా మన దేశంలో కూడా అదే ప్యాటర్న్ జరుగుతున్నట్టుగా ముందేమో రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థల్ని వ్యతిరేకిస్తున్నారు, ఒకటి ఎన్నికల సంఘం మీద ఆరోపణలు చేస్తున్నారు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ప్రకటనలు కూడా వాటిని కూడా డిస్ప్యూట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ కూడా రెజీమ్ చేంజ్ జరగడానికి, ప్రభుత్వాన్ని కూల్చేయడానికో లేకపోతే ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ఎక్కడో విదేశాల నుంచి ఒక డీప్ స్టేట్ ఏదో కాన్స్పిరసీ చేస్తోంది అనేటువంటి అనుమానం కలుగుతోంది. ఆ డీప్ స్టేట్ పన్నినటువంటి కుట్రలో ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పొలిటికల్ పార్టీసు టూల్ కిట్స్ లాగా పనికొస్తున్నాయా అని అనడానికి చాలా బలమైనటువంటి ఆధారాలు కనబడుతున్నాయి సార్, ఏమంటారు? దాంట్లో డౌట్ లేదు రాజు గారు, ఎందుకంటే మనకు క్లియర్ గా తెలిసిపోతుంది. ప్యాటర్న్ ఉంది చూడు. రాహుల్ గాంధీ ఎక్కడ మొదలు పెడుతున్నాడు? మోదీ గారు ఎలక్షన్ ఫ్రాడ్ తో కలిచారు, ప్రూఫ్ ఉందా? లేదు. యూజువల్లీ ఇట్లాంటి డిస్ప్యూట్స్ ఉన్నప్పుడు 6 నెలల లోపల మీరు ఎలక్షన్ కాగానే ఫైల్ చేస్తే 45 రోజుల్లో ఫస్ట్ పిటిషన్ ఫైల్ చేస్తే అక్కడ ఉన్న ఈవీఎంలు కానీ వీడియోస్ కానీ అన్ని సీసీటీవీ ఇమేజెస్ మొత్తం ఫ్రీజ్ చేసేస్తారు, అంటే సీల్ చేసి పెట్టేస్తారు. మీరు 6 నెలల దాకా రాకపోతే ఒకటి ఫస్ట్ ఈవీఎం ని క్లీనప్ చేసేస్తారు, అది యూజువల్లీ ఉంచుకుంటారు యాక్చువల్లీ. కానీ ఈ సీసీటీవీ ఇమేజెస్ ని మొత్తం డిలీట్ చేసి పడేది. మనందరికి తెలుసు, మన ఒక చిన్న నేషనల్ సబ్ ఆఫీస్ లోనే మీకు ఉన్న వీడియోలు సర్వర్ లో పెడితే సర్వర్ సరిపోదు మీకు అది ఎప్పటికో ఒకసారి బ్యాకప్ తీసుకొని డిలీట్ చేయాల్సి వస్తుంది. సో ఇదే జరుగుతుంది అనమాట. సో ఒక పాయింట్ మీద రెజీమ్ చేంజ్, ఎస్ రాహుల్ గాంధీ ట్రై చేస్తున్న ప్యాటర్న్ చూడండి. ఓట్ చోరీ అంటున్నారు, ఓన్లీ బీజేపీ గెలిచిన సీట్ల మీదే వీళ్ళు డౌట్ చేస్తున్నారు. సురేష్ గోపి త్రిశూర్లో, అది నా హోమ్ టౌన్, ఇప్పుడు నేను త్రిశూర్లో ఉన్నాను ఇవాళ. ఇక్కడ ఏమంటున్నారు, ఆయన 80,000 ఓట్లతో గెలిచాడు, ఆయన ఫ్రాడ్ చేశారు, వాళ్ళ ఫ్యామిలీని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఓట్ చేయించారు అని. సురేష్ గోపి చాలా క్లియర్ గా యాజ్ పర్ లా ఆయన 6 నెలల ముందే ఇక్కడ రిజిస్టర్ చేసి, నేను 6 నెలల నుంచి త్రిశూర్ టౌన్ లో ఉన్నాను అని, యూజువల్లీ ట్రివాండ్రంలో ఉంటారు, నేను ఇప్పుడు యూనియన్ మినిస్టర్ని, ఇప్పుడు ఢిల్లీలో నా ఆఫీస్ ఉంది కానీ నా లోకల్ ఆఫీస్ త్రిశూర్లో ఉందని చెప్పి ఆయన ఇక్కడ నుంచి ఉన్న ఎంపీ అనమాట. వీళ్ళకి ఏంటంటే ఎక్కడెక్కడ బీజేపీ గెలిచారో అక్కడ వీళ్ళకి ప్రాబ్లం అయింది. వీళ్ళకు రాహుల్ గాంధీ గెలిచిన మన ఇతరులకు అందరికి తెలుసు, రాయ్బరేలీ కానీ మిగతా కాన్స్టిట్యున్సీస్ వీళ్ళకి ప్రాబ్లం లేదు, ఎందుకంటే అక్కడంతా క్లియర్. కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్ కలిసి నో ప్రాబ్లం, తన తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్ కలిసారు అక్కడ కూడా నో ప్రాబ్లం. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? ప్రాబ్లం వచ్చింది బీజేపీ కలిసిన చోట. అదే మెయిన్ ఇష్యూ అనమాట. దాంట్లో కూడా చూడండి చాలా క్లియర్ గా రాజు గారు, ఇది ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ మనం తీసుకుంటే ఫ్రాడ్ ఓటింగ్ అంటారు. ఏం ప్రూఫ్ ఉందని అడిగారు. ఎలక్షన్ కమిషన్ ఏమన్నారు? పంజాబ్ కానివ్వండి, హర్యానా కానివ్వండి, ఈవెన్ కర్ణాటక ఎలక్షన్ కమిషన్ ఏం అడిగారంటే, రాహుల్ గాంధీ గారు మీకు అబ్జెక్షన్ ఉంది కదా, మీరు అంటున్నారు కదా ఫ్రాడ్ జరిగిందని, మీరు పని చేయండి, మీరు ఒక స్వోన్ అఫిడవిట్, అంటే మీరు అఫిడవిట్ మీద ఇవ్వాల్సి వస్తుంది అనమాట. అంటే నేను ఇచ్చే ఈ కాగితాలు నిజం అని చెప్పి మీరు ఇవ్వాలి. రాహుల్ గాంధీ ఏమంటున్నారు? ఐ వోంట్ గివ్ ఇట్ అండర్ ఓత్, అంటే ప్రమాణ స్వీకారం చేసి ఇవ్వరు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసుకున్నాను. అది రెండు పాయింట్స్ అండి, దానికి దీనికి సంబంధం లేదు. మీరు లోక్సభలో తీసుకున్న ప్రమాణ స్వీకారం దట్ ఆన్ యాజ్ అన్ ఎంపీ, ఇక్కడ డాక్యుమెంట్. దానికోసం రాహుల్ గాంధీ ఈ పాయింట్లు లోక్సభలో రేస్ చేయట్లేదు. చూడండి, సుప్రీంకోర్టు అడిగారు, మీరు ఆపరేషన్ సింధూర్ గురించి సుప్రీంకోర్టు అడిగారు, మీరు పార్లమెంట్లో ఎందుకు మాట్లాడలేదా? రాహుల్ గాంధీకి ఏం రిప్లై లేకపోతే అభిషేక్ మను సింగ్ వాళ్ళ లాయర్, ఎందుకంటే ఒకసారి మీరు లోక్సభలో ఒక అలిగేషన్ చేస్తే మీరు దాన్ని అథెంటికేట్ చేయాల్సి వస్తుంది, లేకుంటే రికార్డ్ నుంచి తీసేస్తారు స్పీకర్ గారు. అంటే మీరు చెప్పాలి, నేను ఇచ్చిన కాగితం నిజం, ఐఎమ్ స్టాండింగ్ బై ఇట్. అంటే రేపు ఈ కాగితం ఫర్జీ అని తెలిసిపోయిందా, లేకుంటే అబద్ధం అని తెలిసిపోతే మిమ్మల్ని మీద చట్టం మీద యాజ్ పర్ లా యాక్షన్ తీసుకోవచ్చు. పార్లమెంట్ లో కొన్ని ప్రివిలేజెస్ ఉన్నాయి, కానీ బయట చేస్తే అది పెద్ద. ఎలక్షన్ కమిషన్ అడిగిన దానికి రాహుల్ గాంధీ ఇవ్వట్లేదు. వీళ్ళందరూ కలిసి డాక్యుమెంట్ పంపించారు బీహార్లో అబ్జెక్షన్ అని చెప్పి, ఏది 10 లక్షల మంది పేర్లు మిస్సింగ్ ఉంది, వీళ్ళందరూ ఉన్నారు అని చెప్పి ఒక అప్లికేషన్ ఫైల్ చేశారు. పేర్లు లేవు, ఎక్కడి నుంచి అని చెప్పట్లేదు, ఎక్కడి నుంచి వీళ్ళు మిస్సింగ్ ఉన్నారని చెప్పట్లేదు. ఏం కాకుండా జస్ట్ 10 lakh పీపుల్ ఆర్ నాట్ డెడ్ అని చెప్పారు. రాహుల్ గాంధీ 6 మందితో ఛాయ్ తాగారని చెప్పారు. ఇదనమాట మెయిన్ గా ఈ ప్రాబ్లం అన్ని ఎక్కడ వస్తుందంటే, రాజు గారు డెఫినెట్ గా ఈ రాహుల్ గాంధీ టీం కి మోదీ గారు గెలిచిన దానికి వాళ్ళకు పట్టట్లేదు. ఇప్పుడు మనకు చాలా తెలుసు, కాంగ్రెస్ సోషల్ మీడియా హ్యాండిల్స్, ట్విట్టర్ మీద మోస్ట్లీ, అది కాకుండా ఫేస్బుక్ మీద కూడా వీళ్ళు పెద్ద వార్ చేస్తున్నారు. అది కాకుండా వాళ్ళ దగ్గర ఉన్న ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ అంతా వాడుకుంటారు. ఒకటే మాట, మోదీ గారు ఫ్రాడ్ చేశారు. మీకు 100 సీట్లు ఎట్లా వచ్చిందిరా నాయన, అది చెప్పండి, అది చెప్పండి.
మీకు 44 రావాలంటే మీకు మొదట్లో వచ్చిందంటే మాట్లాడలేదు సార్. బీజేపీ గురించే వీళ్ళకి ప్రాబ్లం. అవును. ఎక్కడెక్కడ నేను చెప్పాను, ఎక్కడెక్కడ వీళ్ళు గెలిచారో అక్కడ ఏం ఇష్యూ లేదు, ఎక్కడెక్కడ ఓడిపోయారో అక్కడే వీళ్ళకి ఇష్యూ. హర్యానా కానీ, రాజస్థాన్ కానివ్వండి, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అండ్ మహారాష్ట్ర అండ్ ఢిల్లీ. ఢిల్లీలో చూడండి, ఆమ్ ఆద్మీ పార్టీ ఏం అనట్లేదు, ఫ్రాడ్ జరిగింది అది జరిగిందని వాళ్ళు ఏం అనట్లేదు. ఓకే, కానీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఢిల్లీలో బీజేపీ ఫ్రాడ్ చేశారండి. ఏది 3వ స్థానంలో కూడా రాని పార్టీకి, డిపాజిట్ కూడా రాని పార్టీ వాళ్ళకి అబ్జెక్ట్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ గారు ఒక మాట అర్థం చేసుకోవాలి, రాజు గారు, సారీ వీఆర్ టేకింగ్ ద డిబేట్ టూ లాంగ్. నాకు తెలుసు ఆల్మోస్ట్ ఏమంటుంటే 20 నిమిషాలు అవుతుంది డిబేట్ స్టార్ట్ చేసి, కానీ మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి. ఇట్లాంటివి అబద్ధాలు చెప్పి 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 రాహుల్ గాంధీ తన ఇమేజ్ ని చాలా నెగటివ్ స్టార్ట్ కి తీసుకొచ్చారు. అయితే సార్, యాక్చువల్గా బీజేపీ కూడా తాజాగా దీనికి కౌంటర్ చేస్తూ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టినట్టుంది. అంటే వైనాడు నియోజకవర్గంలో ఎంతమంది డౌట్ఫుల్ ఓటర్స్ ఉన్నారు, ప్రియాంక గాంధీ నియోజకవర్గం రాయబరీలో సుమారుగా 2 లక్షలకు పైన, రాహుల్ గాంధీ నియోజకవర్గంలో 93,000కు పైన, అభిషేక్ బెనర్జీ నియోజకవర్గంలో దాదాపుగా 2,59,000, అఖిలేష్ యాదవ్ నియోజకవర్గంలో కూడా 2,91,000, సుమారుగా చెప్తున్నాను, నేను ఎగ్జాక్ట్ ఫిగర్స్ చెప్పట్లేదు. సో ఈ నియోజకవర్గాల్లో కూడా, ఇంక్లూడింగ్ స్టాలిన్ నియోజకవర్గంలో కూడా ఇంతమంది డౌట్ఫుల్ ఓటర్స్ ఉన్నారని చెప్పి బీజేపీ కూడా కౌంటర్ చేసింది సార్. కరెక్ట్, దాంట్లో డౌట్ లేదు. ఎందుకు నేను ఎగ్జాంపుల్ ఇస్తాను. కేరళలో ఒక కాన్స్టిట్యూన్సీ ఉంది ఆలప్పుడ. మీకు గుర్తుంటుంది, 2019 ఎలక్షన్లో యూడిఎఫ్ అంటే కాంగ్రెస్ ఉన్న అలయన్స్ కి ఒకటే సీట్ వచ్చింది కేరళలో. 20 సీట్లలో 19 సీట్లు ఓడిపోయారు, ఒకటే సీట్ గెలిచారు యూడిఎఫ్. మిగతా అన్ని ఎల్డిఎఫ్ వెళ్ళిందండి, సిపిఎం వాళ్ళతో సహా ఉన్న పార్టీ. కానీ ఆ ఒక్క సీట్ గెలిచింది ఒక క్యాండిడేట్ పేరు మొహమ్మద్ ఆరిఫ్. ఓకే, ఆయన గెలిచింది ఆలప్పుడ నుంచి, కేరళ ఎల్డిఎఫ్ నుంచి సిపిఎం క్యాండిడేట్. ఆయన గెలిచిన కాన్స్టిట్యున్సీ ఆలప్పుడలో 6 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. 5 అసెంబ్లీ సెగ్మెంట్స్ కౌంటింగ్ జరిగినప్పుడు ఈయన 17 ఓట్లతో వెనకకున్నారు, బిహైండ్ బై 17,000 ఓట్స్ ట్రైలింగ్. లాస్ట్ కాన్స్టిట్యున్సీ కౌంటింగ్ చేస్తడా అని చెప్పి అసెంబ్లీ సెగ్మెంట్ ఆలప్పుడ లోక్సభ, దాంట్లో కౌంటింగ్ మొదలైతే ఈ 17,000 ఓట్స్ మొత్తం పోయి 3,000 ఓట్లు ఇంకా ఎక్కువ వచ్చి ఈయన ఎలక్షన్ గెలిచాడు ఆరిఫ్. ఏం స్ట్రేంజ్ అంటే, ఈ చేర్తల అనే కాన్స్టిట్యున్సీ ఇట్ డామినేటెడ్ బై హిందూస్, కంప్లీట్ హిందూ డామినేషన్, ఎస్పెషలీ ఈరవ కమ్యూనిటీ బ్యాక్వర్డ్. అక్కడ శబరిమల అజిటేషన్ ఆ టైం నట్టు మీకు గుర్తుంటుంది, 2019 శబరిమల అజిటేషన్ పీక్ టైంలో ఇది జరిగిందా. సో ఆ టైంలో హిందువులకి చాలా కోపం ఉండే అక్కడ ఉన్న ఎల్డిఎఫ్ గవర్నమెంట్. అప్పుడు చెప్పండి, ఈ 5 సీట్లలో అసెంబ్లీ సీట్లు ఓడిపోయిన మనిషి, అంటే ఓట్లు తక్కువ వచ్చిన మనిషి, 17 ఓట్లకి ఆయన వెనకబడి ఉన్నప్పుడు, ఆయనకి చేర్తలకు వచ్చినప్పుడు ఒక్కటే ఎట్లా జరిగిందండి. అంటే ఇది ఓటర్ ఫ్రాడ్ ఎట్లా జరుగుతుంది అంటే, ఒకటి మనం తెలుసు, చనిపోయిన వాళ్ళది పెట్టుకుంటారు, దాని తర్వాత మిగతా డూప్లికేట్ ఓటు. అన్నిటికంటే చాలా మటుకు గమనిక వచ్చిందంటే, 2 సెషన్స్ ముందు ఉన్న అసెంబ్లీ ఎలక్షన్లో కేరళలో బీజేపీ, అప్పుడున్న బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్, మొన్నదాకా ఆయన ఉన్నారు 3 నెలల దాకా, సురేంద్రన్, కాసర్గోడ్ వైపు నుంచి, నీలేశ్వరం నుంచి అసెంబ్లీ సెగ్మెంట్లో 85 ఓట్లతో ఓడిపోయారు, 85 ఓట్లతో. సో ఆయన ఎలక్షన్ ఫైల్ చేశారు, పిటిషన్ ఫైల్ చేశారు, టైం లోపల ఫైల్ చేశారు, హైకోర్టులో కేసు వెళ్ళి సురేంద్రన్ ఏం ప్రూవ్ చేశారు యాక్చువల్లీ కోర్టులో ప్రూవ్ చేసింది ఏంటంటే, ఈ 85 ఓట్లతో ఓడిపోయిన మనిషి నేను, కానీ నాకు అన్ని కాన్స్టిట్యున్సీలో కొన్ని బూత్ల ఓటింగ్ నుంచి యాజ్ పర్ ప్యాటర్న్, ఈవీఎం ప్యాటర్న్ చూపించి, ఈ ఓట్లు 400 ఓట్లు ఉన్న ఈ బూత్ లో 400 ఓట్లు కూడా ఐయుఎంఎల్కి వెళ్ళింది. అంటే ఆయన వ్యతిరేకంగా నిలబడిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, విచ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ కాంగ్రెస్ లెడ్ యూడిఎఫ్. ఆ 400 మందిలో 257 మంది చనిపోయిన వాళ్ళు. మనం ఎప్పుడో వింటూ ఉంటాం, అప్పుడప్పుడు చనిపోయిన వాళ్ళు కూడా వచ్చి ఓటేస్తారు. ఇది ప్రూవ్ చేశారు యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డేటా విత్ అండ్ ద హైకోర్ట్. అండ్ ఎలక్షన్ కమిషన్ కూడా అగ్రీ చేస్తారు, ఈవెన్ ఆపోజిషన్ క్యాండిడేట్ కూడా అగ్రీ చేయాల్సి వచ్చింది. అది కాకుండా ఇంకొక 8,000 మంది, దాంట్లో ఆల్మోస్ట్ 5,000 మంది బయట పనిచేస్తున్నారు, కేరళలో లేరు ఆ టైంలో. యాజ్ పర్ దర్ పాస్పోర్ట్ డీటెయిల్స్, యాజ్ పర్ ద ఇమిగ్రేషన్ డీటెయిల్స్, వాళ్ళు కేరళలో లేరు ఆ రోజు. ఎట్లా ఓటేశారండి? అక్కడైతే ఓటింగ్ లేదు కదా, యూఏఈలో కానీ సౌదీ అరేబియాలో కానీ ఎక్కడ ఇండియన్ ఎంబసీలో ఓటింగ్ లేదు, మరి ఎక్కడ ఓట్ చేశారు? ఇది అడగాలి. ఒక డీటెయిల్డ్ ఎస్ఐఆర్ చేస్తేనే ఇదంతా క్లీనప్ అవుతుంది. కంప్లీట్ గా దేశం కంప్లీట్ గా చేస్తే, నేను చెప్తున్న రాజు గారు, 12 కోట్ల నుంచి 14 కోట్ల మంది మినిమం. ఎందుకంటే బీహార్ లో ఒక స్టేట్ లోనే మనకి 65 లక్షల మంది దొరికారు.
ఇంకా మిగతా రాష్ట్రాలు అన్ని తీసుకుంటే ఒక 10 కోట్ల మందిని మన ఎలక్ట్రాల్ లిస్ట్ నుంచి క్లీనప్ చేసుకోవచ్చు. మనకు మీకు యూజువల్ తెలుసు, మన దగ్గర ఇప్పుడు 65% 70% ఓటింగ్ నడుస్తుంది యావరేజ్. మీరు చూడండి, ఈ పేర్లను తీసేస్తే ఆల్మోస్ట్ మీకు 80% ఓటింగ్ వస్తుంది. ఎందుకంటే ఫేక్ నేమ్స్ అంతా పోయింది బయట. అది ఇప్పుడు జరగబోయేది రాజు గారు, అది జరగాల్సిందే. ఎలక్షన్ కమిషన్ బ్యాకప్ ఇచ్చారు సుప్రీంకోర్టు, వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు, దాన్ని బట్టి చేయాల్సి. అందుకే ఎస్ఐఆర్ అంటే అంత భయపడుతున్నారు ఇటు రాహుల్ గాంధీ కానీ అటు మమతా బెనర్జీ. అంటే వాళ్ళు గోల్ పోస్ట్ షిఫ్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే బీజేపీ కలిసారు, డూప్లికేట్ ఓటర్స్ ఉన్నారు, ఎక్స్ట్రా ఓటర్స్ ఉన్నారు, ఒక అడ్రస్ నుంచి 300 మంది ఉన్నారంట. ఎన్నో మన ఓల్డ్ సిటీకి వెళ్తే మీకు తెలుసు, ఒక అడ్రస్ నుంచి 400 మంది ఉంటారు ఓల్డ్ సిటీ. యూపీలో ఒక మనిషి, ఒక నాన్నగారికి 50 మంది పిల్లలు ఉన్నారని చెప్పారు. అది కాదు, అది అక్కడ ఒక రిలీజియస్ ఆర్డర్లో మీరు ఒక స్వామి గారి దగ్గర దీక్ష తీసుకున్నప్పుడు మీరు వాళ్ళ నాన్నగారుగా తీసుకుంటారు అన్నమాట. సో న్యాచురల్లీ యోగి ఆదిత్యనాథ్ చూడండి, వాళ్ళ ఫాదర్ పేరు యూజ్ చేస్తారు, వాళ్ళ గురువు పేరు యూజ్ చేస్తారు. సో అది మెయిన్. అది కూడా కాకుండా అట్లాంటి ఫేక్ ఐడెంటిటీ తీసుకొచ్చి రాహుల్ గాంధీ చేస్తున్న డ్రామాకి ఆయన గోల్ పోస్ట్ షిఫ్ట్ చేస్తున్నారు. ఎస్ఐఆర్ ఎందుకు చేస్తున్నారు? డూప్లికేట్ ఓటర్లు, ఫేక్ ఓటర్లు, చనిపోయిన వాళ్ళు తీసేయాలి. రాహుల్ గాంధీ ఏమంటున్నారు, వాళ్ళందరూ ఉన్నారు లిస్ట్ లో, దానికోసం బీజేపీ కలిసారని. కానీ బాబు తీయంటారా ముందు, తర్వాత తెలుసు ఎంతమంది ఉన్నారో ఎంతమంది పోయారని చెప్పి. ఇప్పుడు సురేష్ గోపి 78,000 ఓట్లతో కలిసారు. మరి అక్కడ 1,20,000 మందిని యాడ్ చేసుకున్నారు. ఎవరు యాడ్ చేశారు? మీ గవర్నమెంట్. ఇదే కర్ణాటకలో అడిగారు, ఒక మినిస్టర్ అడిగారు, మిగతా ప్లేస్ కూడా అందరు అడుగు. మీ గవర్నమెంట్ ఉన్నారు అక్కడ, మీకు ఫామ్ అప్పుడు ఎలక్షన్ కమిషన్ డ్రాఫ్ట్ రోల్ మీకు ఇచ్చారు, మీరు ఏం చేశారు? మీ పార్టీ వాళ్ళు నిద్రపోతున్నారా? మీకు చెక్ చేయడానికి, మీకు అబ్జెక్షన్ ఫైల్ చేయడానికి ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు కూడా చూడండి, బీహార్లో ఎందుకు అబ్జెక్షన్ ఫైల్ చేయట్లేదు కాంగ్రెస్ వాళ్ళు? ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ డ్రామా అంతా బయటపడ్డది, వాళ్ళు ఎక్స్పోజ్ అయిపోయారు. ఎగ్జాక్ట్లీ. ఇక రెండో అంశాన్ని చూద్దాం సురేష్ గారు. రీసెంట్గానే వచ్చింది ఈ అప్డేట్ ఈ వారంలో. యోగి ఆదిత్యనాథ్ గారు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడంలో ఎంత స్ట్రిక్ట్గా ఉంటారో మనం చాలాసార్లు మాట్లాడుకున్నాము. యోగి ఆదిత్యనాథ్ గారిని అభినందిస్తూ లేదా పొగుడుతూ సమాజ్వాదీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే పూజా పాల్ పొగిడినందుకు ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు సమాజ్వాదీ పార్టీ. అంటే ఇది ఎంత ఇంటాలరెన్స్, అసహనం ఉన్నది సమాజ్వాదీ పార్టీలో. కానీ రీసెంట్గా మనం ఇంకొకటి ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు. శశి తరూర్ విషయంలోనూ, అలాగే ఎవరైనా మనీష్ తివారీ విషయంలో కూడా ఇదే జరిగింది. కాంగ్రెస్ పార్టీలో కూడా ఇదే జరిగింది. ఈ ఉదంతాన్ని ఎలా చూస్తారు సార్? అంటే మంచిని మంచి అని చెప్పకూడదా? పొగడకూడదు కదా, చెప్పకూడదు. యాజ్ పర్ కాంగ్రెస్ చెప్పకూడదు. మోదీ గారిని సుబ్రహ్మణ్యం స్వామి లాస్ట్ ఎన్ని సంవత్సరాల నుంచి తిడుకుంటూ వస్తున్నారండి. ఆయనకి రాజ్యసభ సీట్ ఇవ్వకపోతే, అంటే ఫస్ట్ టైం వచ్చింది, దాని తర్వాత నెక్స్ట్ టైం ఆయనకి నెక్స్ట్ రాజ్యసభ సీట్ ఇవ్వకపోతే మోదీ గారు వ్యతిరేకంగా ఏమేమి చెప్పారండి సుబ్రహ్మణ్యం స్వామి? మోదీ గారు ఏమైనా పార్టీని తీసి బయటపడేశారు? లేదు, ఇప్పుడు కూడా ఒఫిషియలీ ఇన్ ద బీజేపీ పార్టీ మెంట్. యశ్వంత్ సిన్హా, వీళ్ళందరూ ఇట్లానే అలిగేషన్ చేశారు మోదీ గారి మీద. కీర్తి ఆజాద్, చాలా మంది ఉన్నారు రాజ్యాలు. కానీ మనం ఏమో అర్థం చేసుకోవాలంటే, ఒక మెచ్యూర్ పొలిటికల్ పార్టీ ఉన్నప్పుడు మీరు అబ్జెక్షన్ రేజ్ చేయడానికి మీకు ఛాన్సెస్. మీరు ఇంకో చాలా ఇంపార్టెంట్ పేరు మర్చిపోయారు, రాజన్న, కర్ణాటక. సిద్ధరామయ్య గారు రైట్ హ్యాండ్. ఆయన అడిగిన ప్రశ్న ఏంటి? ఆయన అడిగిన రాహుల్ గాంధీ దగ్గర అడిగిన ప్రశ్న, మీరు చెప్తున్నారు ఎలక్ట్రల్ లిస్ట్ లో అవకతవకలు ఉన్నాయి. ఆయన ఏమంటారు, కరెక్ట్, నేను కూడా అంగీకరిస్తున్నాను, అవకతవకలు ఉన్నాయి. కానీ మన గవర్నమెంటే ఉంది కదా అక్కడ అడిగారా అంటే, ఆ రివిజన్ జరిగినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది, ఇప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్. మనం ఏం చేసాం? మన అబ్జెక్షన్ ఎందుకు ఫైల్ చేయలేదా? ఇప్పుడు లేచి ఎందుకు చేస్తున్నాం చెప్పంగానే అదే ఆలోచించండి. డెమోక్రసీ గురించి, కాన్స్టిట్యూషన్ ఒక బుక్ తిరుగుతారు ఎవడు? రాహుల్ గాంధీ గారు. ఆయన ఫస్ట్ కేసీ వేణుగోపాల్ ఫోన్ చేసి సిద్ధరామయ్యకి రిజైన్ చేయండి అని చెప్పి, ఆయన్ని రెసిగ్నేషన్ తీసుకోండి ఆయనది అని చెప్పి. సో సిద్ధరామయ్య గారు చెప్పారు ఆయనకి, రాజన్ రిజైన్ చేయండి. ఇక్కడ ఆయన ఆల్మోస్ట్ రైట్ హ్యాండ్, చాలా క్లోజ్. అది చేయలేదు. విత్ ఇన్ 5 నిమిషాలు రాహుల్ గాంధీ ఫోన్ వచ్చి సిద్ధరామయ్యకి రెసిగ్నేషన్ కాదు, డిస్మిస్ చేసి పడేసండి ఆయన. ఇది అండ్ అడ్మిట్ చేశారు. సిద్ధరామయ్య గారు కాదని చెప్పట్లేదు, హైకమాండ్ డిసిషన్ అని చెప్పి. అంటే ఆయన డిసిషన్ కాదు, హైకమాండ్ వాళ్ళు చెప్పారంట, ఈయన తీసి పక్కన పడేసేది. సో ఇది ఇన్నర్ పార్టీ డెమోక్రసీ గురించి మాట్లాడే కాంగ్రెస్ కానీ సమాజ్వాదీ పార్టీలో ఇప్పుడు చూస్తున్న దాని ప్రకారం మనం చూసాం. ఏది మౌలానా రషీద్, సింపుల్ యాదవ్ వ్యతిరేకంగా ఆయన ఎంత హారబుల్ లాంగ్వేజ్ యూజ్ చేశారో మన అందరికి తెలుసు. కానీ ఆయన గురించి ఆయన వ్యతిరేకంగా ఒక యాక్షన్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు పూజా పాల్, యోగి గారు చాలా మంచి పని చేస్తున్నారు, అక్కడున్న మాఫియాని తెరమి కొట్టుతున్నారు అందరూ అంటారు.
ఎవరినైనా అడగండి. అది ప్రాబ్లం ఏంటంటే ఈ మాఫియాలో చాలా మంది మనందరూ తెలుసు సమాజ్వాదీ పార్టీ నుంచి చెప్పిన దానికి కోపం అనమాట. ఎట్లా చెప్తారు ఇట్లా మీరు చేయకూడదు కదా అని చెప్పి. సేమ్ రాహుల్ గాంధీ టూల్ కిట్, అదే టూల్ కిట్ ఆలోచించండి. ఇదే టూల్ కిట్ నడుస్తుంది. ఏమన్నారు? కాదు, చెప్పకూడదు, సస్పెండ్. ఇది వీళ్ళ డెమోక్రసీ గురించి మాట్లాడే వాళ్ళది ఒక. ఎందుకంటే రాహుల్ గాంధీ ఇదంతా మీడియా వాళ్ళు అడగరు, ఎందుకంటే ఆయన దగ్గర ఉన్న మీడియా ఆయన కొనుక్కున్నాడు ఆల్రెడీ. సో వాళ్ళు అడగరు. మోదీ మీడియాని గోదీ మీడియా అంటారు. కానీ ఎందుకు చేయట్లేదు? రాజన్న ఇస్ ఫ్రమ్ ఎస్టీ కమ్యూనిటీ, షెడ్యూల్ ట్రైబ్ కమ్యూనిటీ. అసలు ఈ కాంగ్రెస్ ఎట్లా ట్రీట్ చేశారు చూడండి. మీరు చెప్పిన శశి థరూర్, నెక్స్ట్ శశి గారు ఎలక్షన్ లో మల్లికార్జున్ ఖర్గే గారు వ్యతిరేకంగా ఏఐసిసి ప్రెసిడెంట్ నిలబడినప్పటి నుంచే ఆయన్ని పార్టీ నుంచి ఆల్మోస్ట్ బయటకు తోర్మేశారు. పార్టీ నుంచి బాయ్కాట్ చేసేసారు కంప్లీట్. పార్టీలో ఉన్నారు, అన్అఫీషియల్ గా బాయ్కాట్ చేశారు. పార్టీలో ఉన్నారంటే ఉన్నారు కానీ అతనికి ఏమి సముచిత స్థానం లేదు. ఈవెన్ మన డెలిగేషన్ లో కూడా అతను వెళ్ళారు కాబట్టి పార్లమెంట్లో మాట్లాడే అవకాశం లేకుండా కూడా చేశారు శశి థరూర్ గారికి అండ్ మనీష్ తివారీ కూడా. ఆలోచించండి, గౌరవ్ గొగోయ్ లాంటి అందరికి తెలుసు. ఆయన పాకిస్తాన్ లో ఉండేవాళ్ళు మనిషి, చాలా సంవత్సరాలు పాకిస్తాన్ లో ఉన్నాడు. వాళ్ళ వైఫ్, ఆయనేమో ఒక సంవత్సరం పాకిస్తాన్ లో ఉన్నాడు. అందరికీ ఆయన పాకిస్తాన్ ఐఎస్ఐతో ఉన్న కనెక్షన్ అని చెప్తారు. కానీ ఇవాళ దాకా కాంగ్రెస్ ఆయన వ్యతిరేకంగా ఒక యాక్షన్ కూడా తీసుకుంది. సో వీళ్ళ హిపోక్రసీ అంటారు ఇంగ్లీష్ లో, హిపోక్రసీ ఎక్స్పోజ్ చేయాలి. ఎందుకంటే ఒక డెమోక్రటిక్ సెటప్ గురించి మాట్లాడుతున్న మనుషులు, మోదీ గారు పార్టీలో డెమోక్రసీ లేదన్న మనుషులు, వాళ్ళ పార్టీలో ఉన్న ఒక మినిస్టర్ ని కర్ణాటకలో రాహుల్ గాంధీ ఫోన్ చేసి డిస్మిస్ చేపించారు. డిస్మిస్ అడగాల్సింది, ఇది ఎవ్వరు అడగరు. ఈ కాంగ్రెస్ వాళ్ళకి అసలు దమ్ము లేదు, వాళ్ళు అడగరు. అది ఎక్కడైనా కానివ్వండి, అది కర్ణాటక కానీ తెలంగాణ కానీ ఏ స్టేట్ లో కూడా రాహుల్ గాంధీ వ్యతిరేకంగా ఒక్క మాట కూడా చెప్పారు. మనందరికీ తెలుసు. సో ఈ షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళ ఉన్న ఒక మినిస్టర్ తీయడం ఒక్కటే కాదు, మనందరికి తెలుసు. బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద గారిని మన క్రికెట్ స్టేడియంలో జరిగిన స్టాంపీడ్ లో సస్పెండ్ చేశారు. ఏం జరిగిందండి? ఆయన కూడా షెడ్యూల్ ట్రైబ్ నుంచి, కానీ ఆయన మీద కూడా పడ్డది. తర్వాత ఆయన అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కి వెళ్ళారు, కోర్టుకి వెళ్ళారు. కోర్టు ఏమన్నారంటే ఇల్లీగల్, ఇది చేసింది మీరు అంతా ఇల్లీగల్, ఆయన ఒక్కరిని ఎందుకు తీసుకుంటున్నారు? ఇప్పుడు ఆయన్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రిజన్స్ అని చెప్పేసి అక్కడ పంపించేశారు. అది కూడా మళ్ళీ రివోక్ చేసిన తర్వాత సస్పెన్షన్ హైకోర్టు రివోక్ చేసింది. చూడండి, ఇది కర్ణాటక ఒకటే ఎగ్జాంపుల్ కాదు. రాజు, మీరు ఇప్పుడు బీజేపీలో ఉన్న సీనియర్ లీడర్ చూడండి, కాంగ్రెస్ లీడర్ నితిన్ ప్రసాద్ గారు ఫాదర్, ఆయన కాంగ్రెస్ లో చాలా క్లోజ్, సోనియా గాంధీతో చాలా క్లోజ్ గా ఉన్న మనిషి. ఆయన ఇప్పుడు బీజేపీలో ఉన్నారు, యూపీలో. బహుగుణ ఆమె కూడా బీజేపీలో ఉంది. సో ఇదందరూ మనం ఏం చూసుకోవాలంటే వీళ్ళు ఉన్న దాంట్లో కూడా ఆమెను ముందు గవర్నర్ చేసేట, మినిస్టర్ అయిన కాంగ్రెస్ నుంచి చాలా మంది బయటకు వచ్చినప్పుడు రాజాజీ గారికి గ్రాండ్ సన్ మిగతా అందరూ. సో ఈ ఒక రాహుల్ గాంధీ డిక్టేటర్షిప్ తోనే అంతా నడుస్తుంది పార్టీ. కానీ బయటకు చూపించే డ్రామా ఏంటంటే, ఓ మేము చాలా డెమోక్రటిక్, మోదీ గారు అసలు చాలా పెద్ద డిక్టేటర్. అరే మీరేం చేస్తున్నారా నాయన? మీ పార్టీలో ఎవరిని మాట్లాడనియరు మీరు. అదే టైంలో బీజేపీ దాంట్లో చూడండి, చాలా మంది పక్కన కూర్చొని బీజేపీలో ఉన్న వాళ్ళే బీజేపీని క్రిటిసైజ్ చేస్తారు. అది నడవాలి, ఎందుకంటే దట్స్ అ పార్ట్ ఆఫ్. కానీ మీ యొక్క లిమిట్ ఉంటుంది, ఒక లక్ష్మణ్ రేఖ అది క్రాస్ చేయకు. కానీ రాహుల్ గాంధీని పర్సనల్ గా తిట్టారని లేదు కదా, ఆయన అడిగిన ప్రశ్నకు జవాబు ఇవ్వచ్చు కదా. మన గవర్నమెంటే ఉన్నారు కర్ణాటకలో, మనం ఎందుకు అబ్జెక్షన్ ఫైల్ చేయలేదు, ఇంతే అడిగారు. కానీ దాని మీద యాక్షన్. సో డైరెక్ట్ రాహుల్ గాంధీ హస్ గాట్ టోటలీ ఎక్స్పోజ్. ఒక ఎక్స్ప్లెనేషన్ అడగొచ్చు, రాజుగారు చెప్పండి. ఒక ఎక్స్ప్లెనేషన్ అడగొచ్చు, వివరణ అడగొచ్చు, షోకాజ్ నోటీస్ ఏదైనా అడగొచ్చు. కానీ డైరెక్ట్గా మంత్రి పదవి నుంచి వెంటనే వితిన్ 5 minutes మీరన్నట్టుగా తప్పించడం అనేది ఎంత అప్రజాస్వామికంగా నడుస్తుంది అనేది. డిక్టేటర్షిప్ అంటే ఇది ఒక ఎగ్జాంపుల్. అది వాళ్ళ బ్లడ్ లో ఉంది కదా, వాళ్ళ గ్రాండ్ మదర్ నుంచి వచ్చినట్టు. ఆమె ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసింది, ఆపోజిషన్ లీడర్స్ అందరినీ జైల్లో వేసేసారు. చూడండి, వీళ్ళు ఎలక్షన్ కమిషన్ ని థ్రెటన్ చేస్తున్నారు రాజు. ఏది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, నేను దీనికన్నా ముందు కూడా చెప్పాను మన నేషనల్ స్టాఫ్, ఒక కాన్స్టిట్యూషనల్ బాడీని మీరు ధమ్కి ఇస్తున్నారు. నేను రేపు ఎలక్షన్ కలిస్తే మిమ్మల్ని అందరినీ జైలుకి పంపిస్తాం. ఏది సుప్రీంకోర్టు లాగానే, మిగతా సివిసి లాగానే, సిఏజీ లాగానే ఒక ఇండిపెండెంట్ బాడీ ఎలక్షన్ కమిషన్. వీళ్ళేమంటున్నారు, మోదీ గారు ఎలక్షన్ కమిషనర్స్ అందరినీ కొనుక్కున్నారు. అదే ఎలక్షన్ కమిషనర్స్ ఎవరు సెలెక్ట్ చేశారా? ఆయన మీ ఆపోజిషన్ లీడర్ కూడా ఉన్నారు కదా, చీఫ్ జస్టిస్ ఉన్నారు కదా. ఇప్పుడు మార్చారనుకోండి రూల్స్ కొన్ని అక్కడిక్కడ మార్చి, వీళ్ళందరూ మర్చిపోతున్నారు. వీళ్ళు టిఎన్ శేషన్తో ఏం చేయించారు. దాని తర్వాత ఎంఎస్ గిల్ అని చెప్పి ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఆయన రిటైర్ అయిన తర్వాత కాంగ్రెస్ లో జాయిన్ చేసి యూనియన్ మినిస్టర్ అయిన. ఆలోచించి
ఇదే మనుషులు మాట్లాడుతున్నారు. ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ 3 చీఫ్ జస్టిస్ క్యాండిడేట్ అంటే పొటెన్షియల్ చీఫ్ జస్టిస్ క్యాండిడేట్ ని సీనియర్ మోస్ట్ వాళ్ళని బైపాస్ చేసి ఆమెను ఒక చంచని చీఫ్ జస్టిస్ గా చేసుకుంది ఎమర్జెన్సీ టైం. ఏం డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నారండి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడడానికి అర్హత లేదు. ఇది వాళ్ళకి ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి రాజు గారు. కానీ మెయిన్ లో ఏమైనా ఇన్నర్ పార్టీ డెమోక్రసీ అది ఇది అని మాట్లాడే మనిషి అక్కడ ఒకటే ఫ్యామిలీది నడుస్తుంది. అది ముందు నుంచి అట్లనే నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ తర్వాత మన్మోహన్ సింగ్ వచ్చారు. కానీ మన్మోహన్ సింగ్ రబ్బర్ స్టాంప్ నడిమిట్లో నరసింహరావు గారు ఉన్నారు. ఆయన పాపం టఫ్ గా ఉన్నారు. సో ఆయన్ని పక్కన పెట్టేశారు ఆయన టర్మ్ అయిందా. కానీ ఇక్కడ మనం చూస్తుంది మన్మోహన్ సింగ్ ఆ టైంలో మొత్తం రిమోట్ కంట్రోల్ సోనియా గాంధీ దగ్గర అందరికి తెలుసు. ఆయన పాప ఒక సంతకం పెట్టాలి కూడా ఆమె పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ అని పెట్టింది. వాళ్ళు అప్రూవ్ చేస్తేనే మన్మోహన్ సింగ్ సైన్ చేయాలి. పులోక్ చాటర్జీ అని చెప్పి ఒక మనిషి ఐఏఎస్ ఆఫీసర్ ఈ ఫైల్ తీసుకెళ్లి సోనియా గాంధీ చూపించడానికి ఉన్నారు అక్కడ. నేను చెప్పలేదు, సంజయ్ బాబు గారు ఆయన బుక్లు చెప్పారు, యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్. దాని తర్వాత మనం చూసాం మోదీ గారు వచ్చిన తర్వాత అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినా. దానికన్నా ముందు అందరూ బాగున్నారు, దేశమంతా బాగుండే, అన్ని రోడ్ల మీద బంగారం ఉండే. కానీ మోదీ గారు వచ్చిన తర్వాత అన్ని ప్రాబ్లమ్. ఎలక్షన్ కమిషన్ చూడండి, ఒక ప్యాటర్న్ ఇది. మీరు చెప్పిన దాని ప్రకారం బంగ్లాదేశ్ ఇదే జరిగింది. రోడ్డు మీదకి రండి, గొడవ చేయండి, మీరు అన్ని తగలబెట్టండి అని చెప్పి ఇదే కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు. కానీ ఈ దేశంలో ఉన్న ప్రజలు ఇది కానియరు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు కాదు, ఇప్పుడున్న 99 సీట్లని ఇంకా తక్కువ చేసి ఈసారి 40కి మళ్ళీ తీసుకొస్తాం. అది ఇక్కడున్న దేశంలో ఉన్న ప్రజలు ఒక తీర్పు తీసుకున్నారు. కానీ ఈ ప్యాటర్న్ ఇప్పుడు ఏదో ట్రంప్ మాట మనం వినడం లేదు కాబట్టి ఇప్పుడు మొదలైంది అనుకోవడానికి కూడా లేదు సార్. ఎందుకంటే 2024 ఎలక్షన్కి ముందు నుంచి కూడా ఈ ఎఫర్ట్ జరిగింది. ఆ కారణంగానే కొన్ని సీట్లు తగ్గిపోయినాయి అనేది కూడా చాలా మంది చెప్తుంటారు. మనం కూడా పలు సందర్భాల్లో కరెక్ట్ ఈ కాన్స్పిరసీ అప్పటి నుంచి జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. డెఫినెట్ గా. ఎందుకంటే వాళ్ళ పార్టీ నుంచి ఉన్న ఒకటే మన అందరు తెలుసు, ఇందిరాగాంధీ టైం నుంచి ఎట్లా డెమోక్రసీ నడిపిస్తారు వీళ్ళ పార్టీ. ఖర్గే గారు ఒక బీఫామ్ కూడా ఇష్యూ చేయలేరు, ఆయన ఓన్ క్యాండిడేట్. రాహుల్ గాంధీ ఓకే చెప్తేనే, సోనియా గాంధీ ఓకే చెప్తేనే అవుతుంది. దీనికన్నా ముందు మీకు గుర్తుంటుంది, కర్ణాటకలో బీసీ సర్వే ఒకటి చేశారు లాస్ట్ సిద్ధరామయ్య గవర్నమెంట్ టైం. దాన్ని ఒక సేఫ్ డిపాజిట్ లాకర్లో పెట్టేశారు తర్వాత. ఎందుకంటే దాంట్లో చాలా క్లియర్గా తెలిసిపోయింది లింగాయట్స్ ఒక్కరిగా ఒప్పుకోరు ఇది సర్వే అని చెప్పి. దాని తర్వాత సిద్ధరామయ్య గారిని చాలాసార్లు అడిగారు, సార్ ఏమో నెక్స్ట్ సర్వే చేయబోతున్నారు ఇంకోసారి అంటే, లేదు సర్వే ఏం చేయము, ఇది ఉన్నది కదా చాలండి. సడన్ గా ఒక రోజు ఈ సర్వే అంతా పక్కన పెడుతున్నాం, కొత్త సర్వే చేపిస్తున్నాం. అప్పుడు ప్రెస్ వాళ్ళు అడిగారు, సిద్ధరామయ్య గారు మీరు ఉండనే చెప్పారు కదా ఇది మార్చట్లేదు, మీరు ఇదే దీని మీద కట్టుకుంటూ ఉంటారంటే, కాదు అది హైకమాండ్ దగ్గర నుంచి ఆర్డర్ వచ్చింది. ఒక స్టేట్ ముఖ్యమంత్రి, ఓకే, ఒక స్టేట్ ముఖ్యమంత్రి ఇండిపెండెంట్ గా డిసిషన్ తీసుకోవాల్సిన మనిషి ఒక అన్ఎలెక్టెడ్ ఆర్ ఈవెన్ అవుట్ సైడ్ ద స్టేట్ లో ఉన్న ఎంపీ ఆర్డర్ ఇస్తే ఆ ఆర్డర్ ని పాటిస్తారు. ఆలోచించారు, ఇట్స్ టోటలీ ఇల్లీగల్. ఈ కొత్త సర్వేని ఎవరు ఆర్డర్ ఇచ్చారు? అఫ్కోర్స్ క్యాబినెట్ లో రెజల్యూషన్ పాస్ చేసుకుంటారు, కానీ ఆయన క్లియర్ గా చెప్పారు నాకు ఇది అసలు ఇంట్రెస్ట్ లేకుంటే హైకమాండ్ నాతో చేపిస్తున్నారు. ఇక్కడ కూడా ద గవర్నర్ షుడ్ హావ్ ఇంటర్ఫియర్. కానీ ఇప్పుడు కూడా ఆ సర్వే రాగానే దాన్ని పక్కన పెట్టాల్సిందే. ఎందుకంటే ఇట్ హస్ బిన్ డన్ ఇల్లీగలీ. ఎవరో ఢిల్లీ నుంచి ఆర్డర్ చేస్తున్నారు. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా అంతే నడుస్తుంది. అక్కడి నుంచి ఆర్డర్ వస్తుంది, ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తుంది. వీళ్ళకి నచ్చుతుందో లేదో అది ఇంకో మాట. అండ్ ఇక్కడ ఇంకొక పేరు కూడా మనము మర్చిపోయాం సార్. యాక్చువల్గా ఇక్కడ ఇంకొక ట్రైబల్ లీడర్ని కూడా బి నాగేంద్ర, అతను కూడా క్యాబినెట్ నుంచి డ్రాప్ చేశారు. సో సంవత్సరం కిందట 3 ఎస్టీ ట్రైబల్ లీడర్స్ ఉంటే 2 పక్కకి పోయినట్టయింది, ఒకరే మిగిలినట్టుగా ఉన్నారు. నాగేంద్ర గారిని ఎందుకు డ్రాప్ చేశారంటే ఈడీ, అది ఇంకా హిపోక్రసీ. ఈడీ రేడ్ అక్కడ జరిగింది, ఈడీ అరెస్ట్ చేశారని చెప్పి డ్రాప్ చేశారు. ఇదే ఈడీ కేసులో మన రాబర్ట్ వాద్రా తిరుగుతున్నారు కదా, నేను రాబర్ట్ వాద్రా అని చెప్పాను ఆయన పేరు, ఆయన తిరుగుతున్నాడు కదా. రాహుల్ గాంధీ వ్యతిరేకంగా ఇంకొక నడుస్తుంది కదా. సో ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఏం చేసుకుంటారు రాజు గారిని? వీళ్ళ హిపోక్రసీ చాలా క్లియర్ గా తెలుసు. పెద్ద పెద్ద మాటలు అంటారు, బీసీలు అంటారు, బీసీని కోసం అది చేస్తా ఇది చేస్తా అన్న మనుషులు తెలంగాణలో 2 ముఖ్యమంత్రులు నడుస్తుంది వాళ్ళ సేవ. కర్ణాటకలో ఇప్పుడు ఒక బ్యాక్వర్డ్ క్లాస్ మినిస్టర్ ఉన్నారు, కానీ నెక్స్ట్ దాంట్లో మళ్ళీ ఒకరిగా లింగాయట్స్ నడుస్తుంది. వీళ్ళు మాట్లాడడం దాంట్లో ఉంటుంది. హర్యానాలో ట్రై చేశారు, ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయింది. మహారాష్ట్రలో ట్రై చేశారు, ఫెయిల్ అయింది. ఇప్పుడు బీహార్లో కూడా ఫెయిల్ కాబోతుంది. అక్కడ మళ్ళీ బీజేపీ జేడీయూ కంబైన్ రాబోతుంది. కరెక్ట్ సార్. మరొక అంశాన్ని చూద్దాం సార్. సురేష్ గారు చెప్పండి. ప్రియాంక గాంధీ గారు రీసెంట్గా ఈ ఇజ్రాయెల్ గాజా ఈ యుద్ధాన్ని గురించి మాట్లాడుతూ గాజాలో చాలా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది అంటూ చాలా మాటలు మాట్లాడారు. ఈ ప్రియాంక గాంధీ కామెంట్స్ని ఇక్కడ
ఇజ్రాయెల్ అంబాసిడర్గా మన దేశంలో ఉన్నటువంటి ఆయన కూడా ఖండించారు. అంటే మన ఫారెన్ పాలసీ మీద అటాక్ జరుగుతోందా అంటే ప్రతిసారి కూడా సోనియా గాంధీ గారు కూడా ఒక ఆర్టికల్ రాసి ఉన్నారు. ఈ ఇరాన్ ఈ వార్ విషయంలో భారత్ ఇరాన్కి మద్దతుగా నిలవాలని చెప్పి ఆవిడ మాట్లాడారు. రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడారు. ట్రంప్ని అబద్ధాల కోరు అని ఎందుకు మోదీ గారు ఖండించరు అంటే ట్రంప్ని మోదీ గారు తిట్టాలి. సో తద్వారా భారత్తో క్లోజ్గా సన్నిహితంగా ఉండే దేశాలతో శత్రుత్వం తెచ్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోందా? కరెక్ట్. ఎందుకంటే చాలా క్లియర్ గా అది డౌట్ ఎక్కడ ఉందండి. ఎందుకు చేస్తుంది ప్రియాంక వాద్రా? ఇజ్రాయెల్ అంబాసిడర్ ఒక పొలిటికల్ ఎంటిటీ చేసిన కామెంట్ ఆయన డిప్లొమాట్ గా అన్నారు, మీరు హమాస్ ని సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే గాజా నడిపిస్తుంది హమాస్. ఇది అన్ని దేశాలు అంగీకరించారు, మనం కూడా అంగీకరించాం. ఇక్కడ హమాసే నడిపిస్తున్నారు. దీనికన్నా ముందు మనకు అందరికి తెలుసు ఒక టెర్రరిస్ట్ లాగా ఉన్న మనిషి ఎవరు? యాసిర్ అరాఫాత్. యాసిర్ అరాఫాత్ వచ్చి ఆయన ఏం చేశారు, భారతదేశానికి వచ్చినప్పుడు ఇందిరాగాంధీ ఆయన్ని మొత్తం రిసీవ్ చేసి చాలా మట్టుకు డిప్లొమాటిక్ రిలేషన్స్ తెచ్చుకొని ఆయన్ని ఒక విఐపీ లాగా ట్రీట్ చేశారు. కానీ మన అందరికి తెలుసు యాసిర్ అరాఫాత్ నిజమైన కలర్లు ఏంటంటే ఆయన ఒక టెర్రరిస్ట్ గానే, పాలెస్టైన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, పాలెస్టైన్ లిబరేషన్ ఆర్గనైజేషన్. ఇప్పుడు మనం ఏ ముఖంతో పాకిస్తాన్ ని లష్కర్ ఏ తోయిబా గురించి కానీ జైషే మహమ్మద్ గురించి కానీ ఎట్లా మనం మాట్లాడొచ్చండి? ప్రియాంక వాద్రా అన్నప్పుడు తర్వాత మనం ఎందుకు గాజాలో జరిగేదంతా మనం చేయలేమని చాలా. కానీ ఆమె అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గాజాలో ఏం జరిగినా కానీ అది టెర్రరిస్టే నడిపిస్తున్నారు. గాజాలో ఉన్న హెల్త్ మినిస్ట్రీ నడిపిస్తున్నది హమాస్. చాలా క్లియర్ గా గాజాలో హాస్టేజెస్, ఇస్రాయేలీ హాస్టేజెస్ తీసుకెళ్ళింది కూడా హమాస్. ఇదంతా జరిగిన తర్వాత కూడా ప్రియాంక వాద్రా ఏమంటుందంటే, నేను ఈ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి మాట్లాడుతున్నాను గాజా గురించి, ఇజ్రాయేలీ అంబాసిడర్ ఇట్లా మాట్లాడుతున్నాను. దాని తర్వాత వాళ్ళు చంచలు కూడా మొదలు పెట్టారు. అది ఇంకో స్టోరీ. చంచలు కూడా ఎవరండి ఈయన ఇజ్రాయెల్ నుంచి మాట్లాడడానికి? ఎందుకంటే వీళ్ళకి ఇజ్రాయెల్ పడదు. ఫస్ట్ దానికి చాలా ఇంపార్టెంట్ రీజన్ ఉంటుంది. ఈమె ఓట్ వయనాడులో 90% మంది వయనాడులో ముస్లిమ్స్. ఇదే వయనాడు కానీ మిగతా స్టేట్స్ కేరళలో ప్రొసెషన్ తీశారు, ఊరేగింపులు తీశారు. మన గాజా అటాక్ నడుస్తున్నారు. ఎవరిని? అక్కడున్న టెర్రరిస్ట్ లీడర్స్ ఫోటోలు పెట్టుకొని ఇస్మాయిల్ హనియా, నసరుల్లా, మన వీళ్ళందరూ ఫోటోలు పెట్టుకొని వాళ్ళు ఊరేగింపు తీస్తారు ఎనుగు మీద మస్జిద్లు పాలక్కాడ్ డిస్ట్రిక్ట్. ఆలోచించండి, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళని అడగాల్సింది ఏంటంటే వాళ్ళందరికీ తెలుసు ఎట్లా గెలుస్తారు వీళ్ళు ఎలక్షన్. కాంగ్రెస్ ఓట్ బ్యాంక్, ఈ కాంగ్రెస్ ఓట్ బ్యాంకే ఈ ఇండియా ఫారెన్ పాలసీని సబటాజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అది ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకున్నారు, ఒక స్టాండ్ తీసుకున్నారు, టెర్రరిజం వ్యతిరేకంగా ఉంటాము. అప్పుడు మీరేమంటారు? గాజాలో ఇంకొక పాలసీ, కశ్మీర్లో ఇంకొక పాలసీ, పాకిస్తాన్లో ఇంకొక పాలసీ అంటే ఎవరు ఒప్పుతారండి? ఎవరైనా నవ్వుతారు. మనం మీకు ఒక్క పాలసీ ఉండాలి, ఆ పాలసీ మీరు ఫాలో చేయండి చాలా క్లియర్. అది చేయకుండా మన అందరికీ తెలుసు కాంగ్రెస్ ఎక్కడెక్కడ ఓట్ బ్యాంక్ ఉందో వాళ్ళకి ముస్లిం ఓట్లు కావాలి. అది కిషన్ గంజ్ ఉండొచ్చు, అది ఓల్డ్ సిటీలో ఉండొచ్చు, ఎక్కడైనా కానీ కర్ణాటకలో ఉండొచ్చు. ఎక్కడెక్కడ ముస్లిం ఓట్స్ కావాలో వాళ్ళు అక్కడ దానికోసం చాలా ప్రయత్నాలు చేస్తారు. దాన్ని హిందువులు తిట్టడం కానీ, హిందువుల మీద ఆరోపణలు చేయడం కానీ, మనం చూసాం సాఫ్రన్ టెర్రర్ గురించి మాలేగాం బ్లాక్ పెట్టి అంతా మనం చూసాం. ఈ కాంగ్రెస్ ఏం చేస్తారు? స్టాండ్ మార్చుకోవాలి. మీరు ఇక్కడ నడుస్తున్న దాని ప్రకారం ఇజ్రాయెల్ తోని మనకి ఏ సంబంధాలు ఉండకూడదు. కానీ మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు కార్గిల్ కానీ దాని తర్వాత చాలా క్లియర్ గా ఇజ్రాయెల్ మనకు హెల్ప్ చేశారు. మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్లో కూడా ఇజ్రాయెల్ ఆయుధాలు వాడు ఇదంతా జరిగింది రాజు, దాంట్లో ఏం డౌట్ లేదు. సో డెఫినెట్ గా ఈ ప్రియాంక వాద్రాకి ఆమె మెచ్యూరిటీ అంతే. ఎందుకంటే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు మోదీ గారిని? ఎందుకంటే మోదీ గారు చెప్పాలంట గాజాలో నడిచేదంతా మనం ఆల్రెడీ కండక్ట్ చేసాం, వార్ ఉండకూడదు, దే షుడ్ బి పీస్ఫుల్ సొల్యూషన్. కానీ అక్కడ హమాస్ ని ఉండడానికి వీలు లేదు. హమాస్ ఇస్ అ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ప్రియాంక వాద్రా సపోర్ట్ చేస్తుంది ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. రేపు నేను అదే అంటున్నాను, డిప్లొమాటిక్ గా కూడా వీళ్ళకి వీసా ఇవ్వకూడదు. మనకు తెలుసు అంత మోదీ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను వీసా డినై చేసిన మనుషులు వీళ్ళందరూ. వీసాని క్యాన్సిల్ చేసి పడేయాలి వీళ్ళందరినీ. యుఎస్ కాదు, చాలా మటుకు మిగతా రాష్ట్రాలు కూడా వీళ్ళకి వెళ్లకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ సపోర్ట్ చేస్తే యు ఆర్ రిస్క్ వెన్ యు ఎంటర్ ఎన్ ఎయిర్క్రాఫ్ట్. చాలా డేంజరస్. మీరు ఏం చేస్తారో తెలియదు. మీరు బాంబులు తీసుకెళ్ళాలని చెప్తట్లేదు. కానీ మనం చూసాం సోనియా గాంధీ కూడా ఒక పెద్ద ఆర్టికల్ రాసింది. మనకు అందరూ తెలుసు ఆమెకు రాదు ఆర్టికల్ రాయడం, కానీ ఎవరితో రాపించుకుంది ఆమె పాపం ఇండియన్ ఎక్స్ప్రెస్ లో. ఏది ఇరాన్ ఇస్రాయెల్ వార్ గురించి ఇండియా షుడ్ సపోర్ట్ ఇరాన్. ఎందుకండి మనకేం పోయిందండి? ఇరాన్ మనకి ఏమన్నా ఇచ్చారా?
ఫ్రీగా. వాళ్ళు కాశ్మీర్కి వచ్చినప్పుడు యునైటెడ్ నేషన్స్ రెజల్యూషన్ లో పాకిస్తాన్ సపోర్ట్ చేశారు. కరెక్ట్, మనతో సంబంధాలు బాగా నడుస్తుంది, మనకు ఒక పోర్ట్ కూడా రిలీజ్ లో తీసుకున్నాం, అంత కరెక్టే. కానీ ఈ పాయింట్ లో మనం ఎందుకు సపోర్ట్ న్యూట్రల్ యాటిట్యూడ్ పెట్టుకుంటాం? ఎవడో రెండు పిచ్చోళ్ళు కొట్టుకుంటే మనం వెళ్ళి అక్కడ వాడటం, మన మీద కొడతారు రేపు ఇంత వాళ్ళిద్దరు కలిసి జరిగింది ఇంట్లో ముందు మనం ఒక సైడ్ తీసుకున్నాం. సో డెఫినెట్ గా మీరు చూస్తున్న ట్రంప్ గారి మీద, ట్రంప్ తీసుకొచ్చిన ప్రెషర్ కూడా మోదీ గారి మీద, మోదీ గారు రియాక్ట్ కావట్లేదు. మేము మా ఫారిన్ పాలసీ కానీ, మా డొమెస్టిక్ పాలసీ కానీ, మా ఫైనాన్షియల్ పాలసీ కానీ మేము చాలా క్లియర్ గా ఫాలో చేస్తామని చెప్పి చాలా క్లియర్ గా చెప్పారు. కానీ కాంగ్రెస్కి ఏంటంటే చూడండి, సాఫ్రన్ టెర్రర్, ఇప్పుడు మొన్న వాళ్ళ ఇంకొక సీనియర్ లీడర్ మహారాష్ట్ర నుంచి ఆయన ఏం చెప్పారు, సనాతన ధర్మ, అది కూడా మన వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు వాళ్ళ పార్టీలో, డిఎంకే లాంటి పార్టీలో కూడా ఇట్లాంటి మాట్లాడి, కమల్ హాసన్ ఉన్నారు, దాంతో ఉదయ్ ఉన్నారు, వీళ్ళందరికీ ఇదే పృథ్వీరాజ్ చౌహాన్. సనాతన ధర్మ గురించి, సనాతన్ టెర్రర్ అయిపోయింది. ఆలోచించండి, హిందూ టెర్రర్ అయిపోయింది, సాఫ్రన్ టెర్రర్ అయిపోయింది, ఇప్పుడు సనాతన్. వీళ్ళు ఒక్కరికి దమ్ముందా ఇస్లామిక్ టెర్రర్ అని ఒక మాట, ఒక వర్డ్ చెప్పడానికి మునుగుతారు వీళ్ళందరూ. ఇదే వీళ్ళ ప్రాబ్లం రాజు గారు. డెఫినెట్ గా ప్రియాంక వాద్రా కానీ ఎవరు సీరియస్ గా తీసుకోకర్లేదు. వీ విల్ సపోర్ట్ ఇజ్రాయెల్, అది మన ఇండియన్ గవర్నమెంట్ స్టేటెడ్ పాలసీ. హమాస్ తోని మాకు ఏ సంబంధం లేదు. హమాస్ ని ఇక్కడ క్లీనప్ చేసింది ఎవరైనా నడిపేయాలండి గాజా. సపోజ్ మీరు అండర్ పాలస్టీనియన్ అథారిటీ విచ్ ఎర్లియర్ యాసిర్ అరాఫత్ వాళ్ళది, దాని తర్వాత పొలిటికల్ పార్టీ వాళ్ళు వెస్ట్ బ్యాంక్ నడిపిస్తున్నారు కదా బాగానే, గాజా కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి. కానీ వాళ్ళు నడపలేదు, ఎందుకంటే అక్కడ హమాస్ టేక్ ఓవర్ చేస్తున్నారు కంప్లీట్ గా. అప్పుడున్న ప్రజల్ని బ్రెయిన్ వాష్ చేసి పడేస్తారు. వాళ్ళు ఓట్ వేస్తే కూడా రేపు హమాస్కి ఓటేస్తారు. అట్లానే హమాస్ ఇస్ నాట్ ఎలక్ట్రల్ ఆర్గనైజేషన్, వాళ్ళు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, పొలిటికల్ పార్టీ కాదు వాళ్ళు. సో డెఫినెట్ గా ప్రియాంక వాద్రా దగ్గర అడగాల్సింది ఒకటే, మీరు టెర్రరిజం ని సపోర్ట్ చేస్తున్నారా లేదా, ఇదొక క్వశ్చన్ అడగాలన్నమాట. ఎందుకంటే ఇఫ్ షీ సపోర్టింగ్ టెర్రరిజం దెన్ షీ హ్యాస్ నో రైట్ టు స్టే ఇన్ పార్లమెంట్. అది రెసిగ్నేషన్ డిమాండ్ చేయాల్సిందే. ఎందుకంంటే ఇట్లాంటి పాలసీస్ లో భారతదేశ ఇమేజ్ దెబ్బతింటుంది ఇంటర్నేషనల్ మార్కెట్స్. ఒకటి ముగ్గురు చేసిన దాంట్లో ఇప్పుడు రాహుల్ గాంధీ గురించి చెప్పారు, ప్రియాంక గాంధీ గురించి చెప్పారు, సోనియా గాంధీ గారు రాసినటువంటి ఆర్టికల్ గురించి చెప్పారు. ఒకటే ఇంటెన్షన్ కనబడుతుంది. ఒకటి మోదీ గారిని లేదా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రొవోక్ చేయడము, లేదా ఒక ట్రాప్లో ఇరికించేటువంటి ప్రయత్నం చేయడం. అమెరికాతో కొట్లాడాలి, ట్రంప్కి తిట్టాలి. ఇదే ట్రంప్ని తిట్టాలన్నటువంటి వ్యక్తి కొద్ది రోజులు, జస్ట్ ఒక వారం రోజుల గ్యాప్లోనే ట్రంప్ అక్కడ డెడ్ ఎకానమీ అనగానే మళ్ళీ పాట అందుకున్నాడు. అదిగో ట్రంప్ చెప్పాడు కాబట్టి మనది డెడ్ ఎకానమీ అని చెప్పి, వితౌట్ ఎనీ లాజిక్ 10th పొజిషన్లో ఉన్న ఎకానమీని 4th పొజిషన్కి తీసుకొచ్చారు ఇవాళ. సో మరి ఇది డెడ్ ఎకానమీ ఎలాగవుతుంది? అతనేదో మాట్లాడాడు, అతనితో పాటు వీళ్ళు కూడా వంత పాడడం అంటే ఇది హిపోక్రసీ కాదా? ఇస్ ఇట్ నాట్ హిపోక్రసీ? రాజుగారు, డబుల్ స్టాండర్డ్స్. వీళ్ళు ఏంటంటే మోదీ గారిని ఎట్లయినా వ్యతిరేకించాలి. రేపు పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ ఉన్నారు కదా, ఫీల్డ్ మార్షల్ అసీం, ఆయన వచ్చి మోదీ గారిని తిడితే కూడా అది మళ్ళీ వీళ్ళు కూడా చప్పట్లు కొడతారు సైడ్ నుంచి. మోదీ గారిని ఎవరైనా ఎస్ ఈజ్ వెరీ గుడ్ పర్సన్ అనగానే మన బ్రెజిలియన్ ప్రెసిడెంట్ కానీ మిగతా వాళ్ళు ఎవరైనా అంటే అప్పుడు వీళ్ళు అంటారు, ఎవరన్నారా అంతా వీళ్ళు చంచలు, మోదీ గారు చంచలు అంటారు. కానీ మోదీ గారు ఎవరైనా తిట్టారనుకోండి, అది ఎవరైనా ఉండొచ్చు, ట్రంప్ ఉండొచ్చు, రేపు నేను చెప్పినట్ల ఎవరైనా ఇంకా ఫారిన్ ఇస్లామిక్ లీడర్ ఉండొచ్చు, ఎవరైనా తిడితే చూడండి నేను చెప్పాను కదా మోదీ గారు ఇదే నిజం, మోదీ గారు ట్రూ కలర్స్ ఇదని చెప్పి వస్తారు వీళ్ళని. సో ఈ హిపోక్రసీ కాంగ్రెస్ ఎక్స్పోజ్ చేయాలి. ఓట్ బ్యాంక్ కోసం వాళ్ళు దేశాన్ని అమ్ముకుంటారు వీళ్ళు, అది మనం గుర్తుపెట్టుకోవాలి రాజు గారు. అండ్ డెఫినెట్లీ భారతదేశంలో ఉన్న ప్రజలు కూడా తెలుసు, వీ హ్యావ్ గాన్ త్రూ దిస్, చాలా మట్టుకు వీ హ్యావ్ గాన్ త్రూ దిస్ టెర్రరిజం. మనం యూపీ ఆయాంలో చూసాం, మాలేగాంవ్ చూసాం, బాంబే అటాక్ చూసాం, బాంబ్ బ్లాస్ట్ చూసాం ట్రైన్స్ లో, దాని తర్వాత 26/11 చూసాం, జర్మన్ బేకరీ చూసాం, మెక్కా మసీద్ చూసాం, గోకుల్ చాట్ చూసాం, చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి. బెంగళూరు బ్లాస్ట్, కోయంబత్తూరు బ్లాస్ట్, చాలా ఉన్నాయి. అట్లాంటి ఈ కాంగ్రెస్ హయాంలోనే ఇదంతా జరిగింది చాలా మట్టుకు. సో కాంగ్రెస్ లీడర్స్ ఫస్ట్ జవాబు ఇవ్వాల్సింది, మీరు టెర్రరిస్టులను కుమ్మక్కై ఉన్నారు అని డౌట్ లేదు. సంజౌతా ఎక్స్ప్రెస్ లో పట్టుకున్న 2 పాకిస్తాన్ నుండి ఎవరు రిలీజ్ చేశారు? కాంగ్రెస్ మినిస్టర్స్ రిలీజ్ చేయించారు. దానికి వాళ్ళు జవాబు చెప్పాలి. తర్వాత దాన్ని తీసుకొచ్చి స్వామి అసీమానంద్ కానీ కర్నల్ పురోహిత్ పేరు పెట్టారు. దాంట్లో ఈ ఓట్ల కోసం ఈ హిందువుల్ని విలన్స్ గా చూపించి ఇక్కడ ఓవైసీ గారు ఓల్సిటీలు చేస్తారు చూడండి, ఆర్ఎస్ఎస్ వాళ్ళు వస్తున్నారు. ఇదే డ్రామా కాంగ్రెస్ వాళ్ళు చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి 10 ఓట్లు వస్తే దేశం పోయింది, కానీ మాకు 10 ఓట్లు ముస్లిం ఓట్లు కావాలి. హిందువుల గురించి మాట్లాడరు, పల్గర్లకు చంపిన సాధువుల గురించి మాట్లాడరు వీళ్ళు. కానీ అదే టైంలో ఎక్కడో ఒకరిని అక్కడిక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరుగుతుంది, దాన్ని పెద్ద ఇన్సిడెంట్ గా చూపిస్తారు.
కేరళలో ఒక అమ్మాయి సూసైడ్ చేసిన అమ్మాయి లవ్ జిహాద్ గురించి ఒక్క కాంగ్రెస్ నేత మాట్లాడలేదు దాని గురించి. లవ్ జిహాద్ చేసి ఆమె లెటర్ రాసి సూసైడ్ నోట్ రాసి సూసైడ్ చేసింది. ఒక ముస్లిం అబ్బాయి నన్ను థ్రెటన్ చేశారు, తీసుకెళ్లారు, వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు, అన్ని చేశారు, నా మీద అన్ని అత్యాచారాలు చేశారని చెప్పి ఆమె తిరిగి వచ్చి సూసైడ్ చేస్తుంది. కానీ దాని గురించి ప్రియాంక వాద్రా కానీ రాహుల్ గాంధీ కానీ వీళ్ళ అమ్మగారు సోనియా గాంధీ ఒక్క మాట చెప్పలేదు. లవ్ జిహాద్ జరిగింది, వాడిని ఇట్లానే ఈ రిలీజియన్ ఇస్ లైక్ దాట్ అని చెప్పి వాళ్ళు ఒక్క మాట అనట్లేదు. కేరళలో ఉన్న వాళ్ళ లీడర్ కూడా ఒక మాట అన్నారు. ఎందుకంటే 10 ఓట్లు పోతే కదా ముస్లిం లీగ్ ఓట్లు పోతే అక్కడ నార్దర్న్ కేరళలో, ఎందుకంటే మలప్పురం కానీ కోഴിకోడ్ కానీ మొత్తం కాసర్గోడ్ దాకా ఇట్స్ ఆల్ ఇస్లామిక్ బెల్ట్ కంప్లీట్ గా. నేను చెప్పట్లేదు 2047 దాకా ఒక ఇస్లామిక్ స్టేట్ అయిపోతుందని ఫార్మర్ ఇప్పుడు మొన్న చనిపోయిన సిపిఎం లీడర్ అండ్ ముందు ముఖ్యమంత్రి ఉన్న విఎస్ అచ్యుతానందన్ చెప్పారు కేరళ ఇస్ గోయింగ్ టు బికమ్ అన్ ఇస్లామిక్ స్టేట్. అది జరుగుతుంది, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే ఈ ఇప్పుడున్న పినరాయి విజయన్ కి కేరళ స్టోరీకి ఒక అవార్డు ఇస్తే ఆయన చాలా అప్సెట్ అయిపోయాడు. ఆయనకు ప్రాబ్లం ఆయన తెలియదు. ఆయన పోలీస్ కమిషనర్ వెళ్ళి పోలీస్ చీఫ్ కేరళ హైకోర్టు చెప్పారు 6,000 మంది మహిళలు కేరళ నుంచి మిస్సింగ్ ఉన్నారని. ఈ హిపోక్రసీ ఉంది చూడండి రాజు గారు. ఈ ముస్లిం ఓట్ బ్యాంక్ కోసం వీళ్ళు పాలెస్టైన్ గురించి సపోర్ట్ మాట్లాడతారు, గాజాలో మాట్లాడుతున్నారు. గాజా వాళ్ళు ఇజ్రాయెల్ మీద చేసిన దాడి గురించి మీరు మాట్లాడరు. అది అక్కడ ఉన్న సివిలియన్స్ కూడా వెళ్ళారు టెర్రరిస్ట్ అని. టెర్రరిస్ట్ ఒక్కడే వెళ్ళలేదు ఆ రోజు ఇజ్రాయెల్ లోపలికి వెళ్ళి వాళ్ళని కిడ్నాప్ చేయడం చంపడం. ఈవెన్ సివిలియన్స్ వెళ్ళారు వాళ్ళతో. సో డెఫినెట్లీ ఎవ్రీబడీ ఈజ్ ఇన్వాల్వ్డ్. అక్కడ 95% ఆఫ్ ద పాపులేషన్ వాళ్ళతోనే ఉన్నారు టెర్రరిస్ట్ అని. దానికోసం ఇజ్రాయెల్ డిస్టింగ్విష్ కూడా చేయదు. మొన్న చూసాం అల్ జజీరాది ఒక 6 చంపేశారు. వాళ్ళందరూ టెర్రరిస్ట్ ఇన్ ప్లేస్ ఇన్ ద క్లబ్ ఆఫ్ జర్నలిజం అనమాట. మేము జర్నలిస్ట్ అని చెప్పి తిరుగుతారు. నిజంగానే సార్, యాక్చువల్గా మనం చాలాసార్లు మాట్లాడుకుంటాం ఈ మైనారిటీ అపీజ్మెంట్ తోటి, ఓటు బ్యాంక్ పాలిటిక్స్ తోటి ఈ చాలా పొలిటికల్ పార్టీలు నేషనల్ సెక్యూరిటీని పనంగా పెట్టైనా సరే మాకు ఓట్లు రావాలి, మేము పవర్లోకి రావాలనుకోవడం అనేది చాలా చాలా సీరియస్ థ్రెట్. ఇది ప్రజల్లో రియలైజేషన్ వచ్చిన రోజునే దీని నుంచి బయటపడగలుగుతాం, అంతవరకు చాలా కష్టమే. సరే, మరొక అంశాన్ని చూద్దాం సార్. ఈ వారం ఎపిసోడ్లో కొద్ది రోజుల కిందటే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అలాగే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు చాలా సీరియస్గా ఈ అక్రమ చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో, రోహింగ్యాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ముందు ఐడెంటిఫై చేయండి, వాళ్ళని ఐడెంటిఫై చేసి తర్వాత వాళ్ళని ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. అండ్ రీసెంట్గానే ఇక్కడ హైదరాబాద్లో ఒక 15 మందినో 20 మందినో రోహింగ్యాలను పట్టుకోవడం జరిగింది. అలాగే మొన్న ఎర్రకోటలో కూడా ఈ ఆగస్ట్ 15th సందర్భంగా ఈ రెగ్యులర్గా ప్రాక్టీసెస్ ఉంటాయి కాబట్టి ఒక 5-6 బంగ్లాదేశ్కి చెందినటువంటి వాళ్ళు రోహింగ్యాలు అక్కడ కూడా లోపలికి చొరబడేటువంటి ప్రయత్నం చేశారు. కొన్ని రాష్ట్రాల్లో జరుగుతోంది ఈ ప్రక్రియ, కానీ బీజేపీయేతర రాష్ట్రాల్లో అంత సీరియస్గా ఉన్నట్టు కనిపించట్లేదు సార్. కరెక్ట్, దాంట్లో డౌట్ ఎక్కడ ఉంది రాజు గారు. మనం చూసాం వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతుంది. బీజేపీ రాష్ట్రాలు కాకుండా వెస్ట్ బెంగాల్లో చూడండి ఏం జరుగుతుంది. వెస్ట్ బెంగాల్లో బంగ్లాదేశ్ నుంచి పట్టుకున్న వాళ్ళు బిఎస్ఎఫ్ వాళ్ళు తరిమికొట్టి అటువైపు పంపిస్తే వాళ్ళని మళ్ళీ తీసుకొస్తున్నారు రిటర్న్. కానీ ఇవాళ సుప్రీంకోర్టు చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్, దీనికన్నా ముందు కూడా నేను చెప్పాను. సుప్రీంకోర్టు ఏమన్నారంటే బంగ్లాదేశ్ వాళ్ళు ఇల్లీగల్ గా ఇక్కడ ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయడంలో ఏ తప్పు లేదు. ఎందుకంటే ఇదే స్టెప్ మహారాష్ట్ర కానీ ఢిల్లీ గవర్నమెంట్ కానీ మిగతా బీజేపీ రూల్ స్టేట్స్ లో జరుగుతుంది. కానీ నాకు చెప్పండి, హైదరాబాద్ లో ఒక 100 మందినైనా వేసుకున్నారా? ఇక్కడ రోహింగ్యా ఫుట్బాల్ క్లబ్ ఉంది ఇక్కడ హైదరాబాద్. ఆలోచించండి, బంగ్లాదేశ్ వాళ్ళు పక్కన పెడతాం, రోహింగ్యాలు సపరేట్ పెడతాం. రోహింగ్యా అట్లీస్ట్ యుఎన్హెచ్సిఆర్ కార్డు తీసుకొని రెఫ్యూజీ కార్డు తీసుకొని తిరుగుతుంది. బంగ్లాదేశ్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎందుకంటే చాలా మటుకు దీంట్లో ఒక కేసు ఎట్లా వచ్చిందంటే ఐ థింక్ బాంబే హైకోర్టు నిన్న ఒక జడ్జ్మెంట్ ఇచ్చారు ఫర్ రాజస్థాన్ హైకోర్టు, ఐ డోంట్ రిమెంబర్ విచ్ వన్. వాళ్ళు ఏమన్నారంటే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ తో ప్రూవ్ చేశారు పోలీస్ వాళ్ళు దట్ ఈ వచ్చిన మనిషి ఒక 5 సంవత్సరాల ముందు దాకా బంగ్లాదేశ్ లో ఉన్నాడు, అక్కడ సిటిజన్. వాడు అక్కడి నుంచి దొంగ కార్డులు తయారు చేసుకుని, దొంగ ఆధార్ కార్డు వెస్ట్ బెంగాల్లో తయారు చేసుకొని, దొంగ రేషన్ కార్డు తయారు చేసుకొని ఇక్కడికి వచ్చి భారతదేశంలో ఇక్కడ సిటిజన్ అని చెప్తున్నారు. కాదు అని చెప్పి ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ తో ప్రూవ్ చేశారు. అండ్ బాంబే హైకోర్ట్ ప్రేస్డ్ ఇట్, విచ్ ఎవర్ హైకోర్ట్ ఇట్ వాజ్, ఐ డోంట్ నో, ప్రేస్ చేశారు, మంచి స్టెప్ చేశారు, చాలా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేశారు. దిస్ పర్సన్ షుడ్ బి డిపోర్టెడ్ ఫ్రమ్ దిస్ కంట్రీ అని చెప్పి ఆర్డర్ ఇచ్చారు. రాజుగారు, నేను దీనికన్నా ముందు ఎస్ఐఆర్ గురించి మాట్లాడాను. ఎస్ఐఆర్ తో యూనియన్ హోమ్ మినిస్ట్రీ చేయాల్సిన అన్నిటికంటే ఇంపార్టెంట్ ఒక కంప్లీట్ క్లీనప్ ఆఫ్ సిటిజన్షిప్ డేటా. ఎందుకంటే ఈ ఎలక్షన్ కమిషన్ పిటిషన్ ఒక చాలా ఇంపార్టెంట్ ఒక అబ్జర్వేషన్ కోర్ట్ నుంచి ఏమొచ్చిందంటే సిటిజన్షిప్ డిసైడ్ చేయడం ఎలక్షన్ కమిషన్ పని కాదు. కరెక్ట్, అప్రిషియేట్. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ దాంట్లో రాదు, పరిధిలో రాదు. కానీ సిటిజన్షిప్ డిసైడ్ చేసేది హోమ్ మినిస్టర్. మనం చూసాం సిఏ వచ్చినప్పుడు ఎంత వ్యతిరేకించారు వీళ్ళ.
సిఏ ఎందుకు తీసుకొచ్చారు, ముస్లిమ్స్కి ఎందుకు సిఏ ఇవ్వట్లేదు, బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ నుంచి, అంటే పాకిస్తాన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ముస్లిం తీసుకోవాలన్నా మనం అక్కడి నుంచి. కానీ ఇప్పుడు ఏం చేయాలంటే బిఫోర్ నెక్స్ట్ ఎలక్షన్ ఇప్పుడే స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ 6 నెలల్లో కంప్లీట్ క్లీన్అప్ ఆఫ్ డేటా. అది వాళ్ళు పట్టించుకోరా మనకు అసలు ఫరక్ పడతారు. మీరు గుర్తుంటుంది రాజు గారు, మొన్ననే ఎలక్షన్ కమిషన్ వెస్ట్ బెంగాల్లో 4 సస్పెండ్ చేశారు ఎంప్లాయీస్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఎలక్షన్ కమిషన్ కింద పనిచేస్తున్నారు వాళ్ళు, అంటే డెప్యుటేషన్. ఏం చేశారు వాళ్ళు, ఎలక్షన్ డేటా ఎంటర్ చేయడంలో వీళ్ళ దగ్గర ఒక యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఉంటుంది. అంటే మీరు కొత్త మెంబర్స్ని యాడ్ చేయడము, అప్రూవ్ చేయడము, డిలీట్ చేయడంలో వీళ్ళ దగ్గర యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఈ 4 చిన్న టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అంటారు. వీరు 4 ఏం చేశారంటే అది ఎవరో పొలిటికల్ పార్టీకి ఇచ్చారు. ఎవరైనా అందరు తెలుసు, టీఎంసీ వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు ఎంత లక్షల మందిని చేర్చుకున్నారో, ఎంత లక్షల మంది తీసేశారో మనకు తెలియదు. ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పారంటే వీళ్ళు పట్టుకున్నారు, ఆన్ ద స్పాట్ పట్టుకున్నారు. వాళ్ళు కన్ఫర్స్ చేశారు, ఎస్ మేము చేసాము, ఇది చాలా నెలల నుంచి నడుస్తుంది అని చెప్పి ఫ్రాడ్. సస్పెండ్ చేయమన్నారు. వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ మమతా బెనర్జీ ఏం చెప్పింది, మేము సస్పెండే చేయము, వీళ్ళని అసలు మేము తీసేయము, మేము ఏం చేయము. అట్లీస్ట్ నౌ వెస్ట్ బెంగాల్ చీఫ్ సెక్రటరీ నిన్న ఢిల్లీకి వచ్చారు, ఎలక్షన్ కమిషన్ ముందు హాజరయ్యారు. ఆయనకు చాలా క్లియర్గా రూల్స్ చెప్పారు ఎలక్షన్ కమిషన్, మీరు వీళ్ళని సస్పెండ్ చేయాల్సిందే. అప్పుడు వీళ్ళేమంటున్నారు, వెస్ట్ బెంగాల్ మేము ఒక ఎంక్వైరీ పెట్టామని. సరే ఎంక్వైరీ పెట్టండి, 2 వారాల తర్వాత వీళ్ళు సస్పెండ్ చేయకపోతే అప్పుడు మేము చూసుకుంటామని చెప్పారు. ఎందుకంటే ఇట్ ఇస్ అ వైలేషన్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్. మమతా బెనర్జీ గవర్నమెంట్ ని డిస్మిస్ చేయొచ్చు సుప్రీంకోర్టు కావాలంటే, ఎందుకంటే వాళ్ళు చట్టం లంఘించారు. వాళ్ళు ఉల్లంఘించిన తర్వాత వాళ్ళకి ఉండడానికి ఏ అధికారం లేదు, ఏ ప్రసక్తి. సో డెఫినెట్ గా ఈ సిటిజన్షిప్ ఇష్యూ గురించి మనం చూస్తున్న దానికి యూనియన్ హోమ్ మినిస్ట్రీ హ్యాస్ టు టేక్ ఎ వెరీ వెరీ సీరియస్ యాక్షన్. దీన్ని ఈ చెప్పినట్ల బంగ్లాదేశ్ వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ, దేశంలో ఏ మూలకున్నా కానీ సైంటిఫిక్ గా మనం ప్రూవ్ చేయాల్సింది. వీళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు దాకా, వీళ్ళు ఎట్లా తయారు చేసుకున్నారు దొంగ కార్డులు. ఎందుకంటే ఇది ఒక పెద్ద ఇండస్ట్రీ రాజు గారు, చాలా పెద్ద ఇండస్ట్రీ. ఇది ఎక్కడ అంటే వెస్ట్ బెంగాల్లో మొదలై కేరళలో పెరుంబావూర్లో ఉంది, వెస్ట్ బెంగాల్లో మాల్డా, ముషీదాబాద్, ఇదంతా ఏరియాల్లో. దానికోసం సుప్రీంకోర్టులో కూడా యూనియన్ గవర్నమెంట్ ఒక స్టాండ్. ఆధార్ కార్డు వ్యాలిడ్ కాదని చెప్పారు. ఆధార్ కార్డ్ ఈజ్ ఓన్లీ ఎ డాక్యుమెంట్, నాట్ అ రెసిడెన్షియల్ డాక్యుమెంట్. అది ఎవరు మీరు అని చెప్తున్నారు అంతే. మీ 10 ఫింగర్ ప్రింట్స్, 2 ఐరిస్ స్కాన్, ఇదే, ఇంకేం లేదు దాంతో సంబంధం. కానీ ఇప్పుడు దాన్ని కూడా క్లీనప్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఎవరు ఆధార్ కార్డు ఇష్యూ చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు, హిస్టారికల్ డేటా తీసుకొని సైంటిఫిక్ గా, ఎందుకంటే వీఆర్ లివింగ్ ఇన్ అన్ ఎరా ఆఫ్ ఏఐ, ఏమైనా మనం కావాలంటే డిటెక్ట్ చేయవచ్చు. మనం డెఫినెట్ గా డీప్ డైవ్ చేసి దీంట్లో మొత్తం డేటా క్లీనప్ చేసి అన్ని సోర్సెస్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చాను చెప్పినాం, మన హైదరాబాద్ లో తీసుకున్నాం రాజుగారు. ఏం చేస్తారు వీళ్ళు, బండి కొనుక్కుని ఉంటారు. ఎప్పుడు బండి కొన్నారు, 2 వీలర్ వచ్చిన తర్వాత కొని ఉంటారు. దానికన్నా ముందు వాడి పేరు మీద డ్రైవింగ్ లైసెన్స్ ఉండేనా, లేదు. అంటే ఒక మనిషి 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటాడు. అంటే వాడు ఎక్కడి నుంచి వచ్చిన దానికన్నా ముందు, వాడు ఏం చేశాడు దానికన్నా ముందు, ఎందుకు తీసుకోలేదు డ్రైవింగ్ లైసెన్స్, అప్పుడు తెలుస్తుంది వీడు బంగ్లాదేశ్ నుంచి వచ్చారు. అది అట్లా సైంటిఫిక్ గా వీళ్ళు పట్టుకోవాలి. చాలా డేటా ఉంది మన దగ్గర, బ్యాక్గ్రౌండ్ డేటా చాలా ఉంటుంది. ఒక్కొక్క మనిషికి ఒక ఇండివిజువల్ ఫింగర్ ప్రింట్ ఉంటుంది, అది మర్చిపోకూడదు. మనం పట్టుకోవాల్సింది వీళ్ళందరినీ. కానీ వెస్ట్ బెంగాల్ లాంటి గవర్నమెంట్, తెలంగాణ లాంటి గవర్నమెంట్, కర్ణాటక లాంటి గవర్నమెంట్, కేరళలో ఉన్న గవర్నమెంట్, వీళ్ళందరూ దీన్ని వ్యతిరేకిస్తారు. వాళ్ళకి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, వాళ్ళకి బంగ్లాదేశ్ ఓటు వస్తేనే వీళ్ళు గెలుస్తారు. అది వీళ్ళకి చాలా క్లియర్ గా తెలుసు రాజు గారు. కానీ దీన్ని కంప్లీట్ గా యూనియన్ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ మెజర్ తీసుకోవాల్సి. కానీ సార్ యాక్చువల్గా వీళ్ళు ఈ రాష్ట్రాల్లో ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం, పవర్ కోసం వాళ్ళని వెల్కమ్ చెప్తున్నారు రెడ్ కార్పెట్ వేసి. కానీ దీనివల్ల దీర్ఘకాలికంగా చాలా మారిపోతున్నాయి, డెమోగ్రఫిక్స్ మారిపోతున్నాయి. ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి ప్రజలకు అందాల్సినటువంటి పథకాలు వాళ్ళు కొట్టేస్తున్నారు. వనరులు కానీ, ఇల్లు కానీ, చాలా వాటిని మన వాళ్ళకి అందటం లేదు, అర్హత ఉన్న వాళ్ళకి లేకుండా వాళ్ళు కొట్టేస్తున్నారు. ప్రభుత్వాన్ని మార్చేస్తున్నారు కదా, క్రైమ్ రేట్ పెరిగిపోతుంది కదా. దేశంలో ఏమంటారు, కొన్ని సందర్భాల్లో స్లీపర్ సెల్స్గా పనిచేస్తున్నారు కదా. ఇన్ని ప్రమాదాలు ఉన్నాయి ఇప్పుడు ఈ అక్రమ చొరబాటుదారు వాళ్ళు. ఇవేమీ పట్టించుకోకుండా కేవలం మాకు పవర్ మాత్రమే అనుకునేటువంటి ప్రభుత్వాలు ఉన్నంత వరకు చాలా కష్టమే. మరి దీని మీద అమిత్ షా గారు ఎంత స్పీడప్ చేస్తారో చూడాలి. ఇంకా అగ్రెసివ్గా చేయాలేమో అనిపిస్తుంది ఈ యొక్క ప్రాసెస్ని. కరెక్ట్, నేను చెప్పాను కదా, ఇది సైంటిఫిక్ గా చేయాలి రాజు గారు. మన దగ్గర వీఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ టెక్నాలజికలీ అడ్వాన్స్ నేషన్. ఆధార్ వచ్చే ముందు మన దగ్గర ఐడెంటిటీ డాక్యుమెంట్ లేకుండే మన ఆధార్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు చెప్తారు, ఇప్పుడు కూడా మేమే తెచ్చాము ఆధార్, కానీ వాళ్ళు తీసుకొచ్చిన ఆధార్కి లీగల్ శాంక్టిటీ లేదు. దానికోసం సుప్రీంకోర్టు దాన్ని రద్దు చేశారు. మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లీగల్ శాంక్టిటీ తీసుకొని పార్లమెంట్లో బిల్ పాస్ చేసి దాన్ని ఆధార్ కార్డుగా తీసుకొచ్చారు.
దాన్ని చిదంబరం అందరు వీళ్ళందరూ క్లెయిమ్ చేస్తారు నందన్ నీళ్ళకే నేను మేమే పెట్టాం మేమే తీసుకొచ్చాం అందరు తెలిసి ఏమైంది ఆధార్ కార్డ్, కానీ దానికి లీగల్ శాంక్షన్ బీజేపీ గవర్నమెంట్ తీసుకొచ్చారు. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దీన్ని మళ్ళీ టెక్నాలజికల్ అడ్వాన్స్ చేయాల్సింది. డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్ పేపర్స్, మీరు ఐడెంటిటీ డాక్యుమెంట్స్, మీరు ఎప్పుడు రైల్వేలో ట్రైన్ ట్రావెల్ చేశారో ఆ డేటా మొత్తం తీసుకొని డేటా మైనింగ్ చేసి వీళ్ళని పిన్ పాయింట్ చేసి పట్టుకోవాల్సింది రాజు గారు. ఎందుకంటే ఇది చాలా ఈజీ చేయడానికి, అంత పెద్ద ఇట్స్ నాట్ రాకెట్ సైన్స్, కానీ ఇంకో డిటర్మినేషన్ ఉండాలి. ఈ స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉన్న చాలా మటుకు డేటా, ఆ డేటాని కూడా మనం తీసుకోవాలి. ఎందుకంటే రేషన్ కార్డు మీరు చేస్తున్నప్పుడు ఈవెన్ ఈ వాహన్ ఇప్పుడు మన బండి కొంటే కూడా నేషనల్ పోర్టల్ అప్డేట్ చేస్తుంది, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో అన్ని డేటా మర్జ్ చేసి ఒకటేసారిగా ఈ బంగ్లాదేశ్ వాళ్ళని భారతదేశం తీసుకెళ్లి ఎక్కడ పడేస్తారో పడేయండి, నాకు తెలియదు. మీరు తీసుకెళ్లి అండమాన్లో పడేస్తారో మనం చేసినట్లు రోహింగ్యాని చేసినా అట్లానే చేయండి, ప్రాబ్లం లేదు. సుప్రీంకోర్టు కూడా ఏమనలేదు. సో ఇది చేయాల్సిందే. డెఫినెట్ గా మోదీ గవర్నమెంట్ కి ఒక పెద్ద టాస్క్ ఇది, వాళ్ళు చేసే ఉండాలి. చివరిగా సార్ కేరళ గురించి, కేరళ టాపిక్ ఒకటి మాట్లాడే బహుశా మనం ఐ థింక్ వీ కెన్ మీరు ఎలాగో ఇప్పుడు కేరళలోనే ఉన్నారు కాబట్టి ప్రతి సంవత్సరం ఆగస్టు 14th అనుకుంటా ఈ పార్టిషన్ హర్రర్ రిమెంబరెన్స్ డే జరుపుకుంటారు. ఈసారి అంటే ఎవ్రీ ఇయర్ కూడా ఈ ఇష్యూ వస్తోంది. ఈసారి జరుపుకోకూడదని చెప్పి అక్కడ కేరళ గవర్నమెంట్ ఒక ఏదో ఆర్డినెన్స్ ఏదో ఒక ఉత్తర్వులు జారీ చేసినట్టు కనిపిస్తోంది. ఏంటి సార్ అసలు యాక్చువల్గా దీని హిస్టరీ ఏంటి అసలు? వీళ్ళ దగ్గర అడగాలండి, కాంగ్రెస్ వాళ్ళ దగ్గర అడగాలి. మీ దగ్గర పంజాబీ కమ్యూనిటీ ఉన్నారు కదా ఢిల్లీలో, సింధీ కమ్యూనిటీ ఉన్నారు కదా దేశంలో అన్ని ప్లేసెస్ లో, గుజరాత్ లో కూడా, వాళ్ళ దగ్గర అడగండి ఎంత లక్షల మందిని పాకిస్తాన్ లో వస్తున్న ట్రైన్స్ లో చంపి పడేసిన వాళ్ళు. కరాచీ కానీ, లాహోర్ కానీ, పెషావర్ కానీ, ఇస్లామాబాద్ ఇన్ని చోట్లలో హిందువులు చంపారు, సిక్స్ ని చంపారు. అది మనం మర్చిపోకూడదు. పార్టీషన్ హారర్ ఈవెన్ అంబేద్కర్ గారు చెప్పారు దాన్ని. నెహ్రూ గాంధీ కలిసి చేసిన అన్నిటికంటే పెద్ద బ్లండర్ పార్టీషన్. సిస్టమేటిక్ వేగా చేయకుండా ఓవర్ నైట్ డిసిషన్ తీసుకొని హిందువుల దగ్గర అడగకుండా వీరి దేశంని 2 ముక్కలు చేశారు. వాళ్ళు చాలా సెలబ్రేట్ చేస్తారు. వీళ్ళు గాంధీ చేశారు, మనకు స్వాతంత్రం ఏం తీసుకొచ్చారండి? సుభాష్ చంద్రబోస్ తీసుకొచ్చారు మనకు స్వాతంత్రం. ఈ గాంధీ కాదు, ఈ నెహ్రూ కాదు, వీళ్ళందరూ ఫేక్. తీసుకొచ్చింది సుభాష్ చంద్రబోస్. క్లిమెంట్ అట్లీ చెప్పారు, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్, అప్పుడున్న బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్, మేము భారత్కి స్వాతంత్రం ఇచ్చింది నేవల్ మ్యూట్నీ తర్వాత, బాంబేలో జరిగిన నేవల్ మ్యూట్నీ తర్వాత మేము దాన్ని బోస్ గారి ఇన్ఫ్లుయెన్స్ దాంట్లో ఉందని తెలుసుకొని మేము దాని తర్వాత స్వాతంత్రం ఇచ్చామని తీసుకుని కేరళలో ఈ ముస్లిం ఓట్ల కోసం రాజుగారు దీనికి ముందు కూడా చెప్పినట్లనే మాఫ్లా రైట్స్ జరిగింది 1921లో. వేలాది మంది హిందువులు చంపారు. ఖిలాఫత్ అని చెప్పి, ఖిలాఫత్ మూమెంట్ ఎక్కడ? ఒట్టమన్ ఎంపైర్ టర్కీలో నడిచిన గొడవకి మన హిందువులు ఎందుకు చెప్పారండి ఇక్కడ? వీళ్ళు కేరళలో ముస్లిం మొన్న కూడా చెప్తున్నారు, వీళ్ళు ప్రొసెషన్ తీశారు, మేము తీసిన కత్తులు ఇంకా బయట లోపలనే ఉంది మా దగ్గర, మేము ఎప్పుడైనా కేరళ గవర్నమెంట్ యాక్షన్ కూడా తీసుకోలేదు దాని వ్యతిరేకి ఆలోచించి ప్రొసెషన్ జులూస్ తీస్తారు. మీరు ఇదే ప్రాబ్లం వీళ్ళు ఏమంటున్నారు, అట్లాంటి ఒక మ్యాసెక్టర్ జరగలేదు, అది పెడితే మొత్తం హిందువులు ముస్లింస్ స్ప్లిట్ అయిపోతారు, అది ఇదని చెప్పి. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ రాడికల్ ఇస్లామిక్ స్టేట్ ఇస్ కేరళ. ఐఎస్ఐ కానీ మిగతా మనందరం తెలుసు ఐఎస్ఐఎస్కి ఎంతమంది ఇక్కడ నుంచి వెళ్ళారో. కేరళ స్టోరీ జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది కేరళలో. ఈ క్రిస్టియన్ కమ్యూనిటీ కానీ ఈవెన్ హిందూ కమ్యూనిటీ దీన్ని సఫర్ అవుతున్నారు ఇక్కడ అమ్మాయిలు. ఇది కాకుండా రాడికలైజేషన్ ఒక మంచి మూవ్ ఏం చేశారంటే, అది ఇంకో స్టోరీ తీసుకోవాలి రాజుగారి మీద. నిర్మలా సీతారామన్ గారు బంగారం మీద డ్యూటీ తగ్గించారు. ఆల్ ఓవర్ ఇండియా పనికొస్తుందని, కానీ కేరళలో కరిపూర్ ఎయిర్పోర్ట్ హబ్ ఆఫ్ స్మగ్లింగ్ అనమాట, గోల్డ్ స్మగ్లింగ్. రోజుకి పట్టుకుంటారు వేలాది మంది, నాకు 100 మంది 200 మందిని పట్టుకుంటారు వారం. ఏం చేస్తారు? బంగారం తీసుకొస్తారు, అక్కడ ఇక్కడ పెట్టి తీసుకొస్తారు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ డ్యూటీ తీసేసిన తర్వాత, డ్యూటీ తగ్గించిన తర్వాత అక్కడ ఉన్న మొత్తం బంగారం బిజినెస్ పడిపోయింది. ఇప్పుడు ఎవరు ట్రావెల్ చేయట్లేదు. లాస్ట్ వారంలో అక్కడ చాలా మటుకు చిన్న చిన్న షాప్స్, ఈ బంగారం బ్లాక్ మనీ నడిపిస్తున్న దానికి స్మగ్లింగ్ నడిపిస్తున్న షాపులు బంద్ అయిపోయినాయి. కరిపూర్ ఎయిర్పోర్ట్ కి ట్రావెలింగ్ తగ్గిపోయింది, ఫ్లైట్స్ తగ్గిపోయింది యూఏఈ నుంచి మిగతా ప్లేస్. దిస్ ఇస్ వాట్ ఇస్ నీడెడ్. ఎందుకంటే ఈ మనీ యూజ్ చేసుకొని, ఈ బ్లాక్ మనీ యూజ్ చేసుకొని, ఈ గోల్డ్ నుంచి వచ్చే 5 లక్షలు 6 లక్షల మార్జిన్ ఉంటుంది, 1 కిలో గోల్డ్ బంగారం స్మగిల్ చేసుకుని 6 లక్షలు పెట్టుకొని వీళ్ళు చాలా మటుకు బిజినెస్ నడిపించారు కేరళలో. రియల్ ఎస్టేట్ కొనడం కానీ, దుకాన్లు పెట్టుకోవడం కానీ, బేకరీ షాపులు పెట్టుకోవడం కానీ, ఇదంతా బంద్ అయింది. ఇప్పుడు ఇంకొక సంవత్సరం లోపల చూడండి, నేను చెప్పట్లేదు, అన్ని లీడింగ్ పబ్లికేషన్స్ ఇంక్లూడింగ్ ఫైనాన్షియల్ డైలీస్ క్యారీ చేశారు. కేరళస్ ఎకానమీ ఈస్ గోయింగ్ టు డాగ్స్. ఎందుకంటే ఈ బ్లాక్ మనీ మొత్తం వెళ్ళిపోయింది ఒకటే షాట్ లో. మోదీ గారు ఫస్ట్ డిమానిటైజేషన్ చేశారు, ఇప్పుడు దీంతో పెద్ద దెబ్బ అనమాట. మొత్తం ఇల్లీగల్ గోల్డ్ స్మగ్లింగ్ మొత్తం పోయింది. దానికే పినరాయి విజయన్ అబ్జెక్షన్. ఇక్కడ ఏం సెలబ్రేట్ చేయకూడదు, ఇక్కడ ఏం మాట్లాడకూడదు. కానీ ఒక ప్లేస్ లో గుజరాత్ లో రైట్స్ జరుగుతుంది, అది ఎప్పుడు మర్చిపోరు వీళ్ళు. 2002 అని చెప్తూనే ఉంటారు మోదీ అమిత్ షా. మరి ఇదెందుకు చెప్పట్లేదండి? ఈ మాప్లా రైట్స్ ఎందుకు మాట్లాడలేదు?
మీరు ఈ పార్టిషన్ హారర్స్ ఢిల్లీలో జరిగింది కదా, ఢిల్లీలో ఉన్న పంజాబీలు అడగండి, వాళ్ళు చెప్తారు. మీకు తెలియకపోతే పినరాయి విజయన్, యూ ఆస్క్ దెమ్, దే విల్ టెల్ యూ ఏం జరిగింది, వాళ్ళ గ్రాండ్ ఫాదర్లు వాళ్ళ గ్రాండ్ మదర్తో ఏం జరిగిందని, ఎంతమందిని చంపేశారు పాకిస్తాన్ ముస్లిమ్స్ అని. ఇది మనం ఎప్పుడు మర్చిపోకుండా ఎక్కడ చేశారు, మన దగ్గర హైదరాబాద్లో రజాకార్లు చేశారు, ఎంత దూరం ఎందుకు వెళ్ళాలి మనం, ఎప్పుడు మర్చిపో. హిస్టరీ షుడ్ నెవర్ బి ఫర్గాటన్. ఎప్పుడు చెప్తారు ఇంగ్లీష్లో, దోస్ హూ ఫర్గెట్ హిస్టరీ ఆర్ కండెమ్డ్ టు రిపీట్. అంటే మీరు హిస్టరీని మర్చిపోతే మళ్ళీ అది ఒక రోజు తిరిగి వస్తుంది. జ్యూస్తో ఏం జరిగింది, హిట్లర్ ఏం చేశాడు, అదే హిందువులతో కూడా. హిందువులు ఏమనుకుంటారు, మేము చాలా సెక్యులర్, మేము అది ఒక్క రోజు మేము గడప మీద వచ్చి కొడతారు చూడండి, ఆ రోజు మీకు గుర్తొస్తుంది మేము ముందే జాగ్రత్తగా ఉంటే బాగుంటుండేది. దట్స్ ఆల్ రాజు. మీరు అన్నట్టుగా హిందువులు ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి కేరళలో చాలా డెమోగ్రఫిక్స్ మారిపోయినాయి. పిఎఫ్ఐ బ్యాన్ అయిపోయినా కూడా వాళ్ళ టార్గెట్ మాత్రం అచీవ్ అయ్యేలాగానే కనిపిస్తుంది. 2047 కల్లా ఇస్లామిక్ స్టేట్గా మారిపోతుందా అనిపిస్తుంది. దీన్ని ఆపలేరేమో బహుశా. ఎందుకంటే అంత వేగంగా ఒక కమ్యూనిటీ లేదా ముస్లిం కమ్యూనిటీ సామాజిక వర్గము పెరిగిపోవడానికి, హిందువుల సంఖ్య తగ్గిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి సార్ కేరళలో? అది ఫస్ట్ నుంచి చాలా మటుకు కన్వర్జన్ జరిగింది. అది క్రిస్టియన్ కమ్యూనిటీ కానీ ముస్లిం కమ్యూనిటీ కానీ పెరిగిన కేరళలో ఇప్పటి నుంచి కాదు, 16th, 17th సెంచరీ నుంచి నడుస్తున్నాం కన్వర్జన్. కానీ చాలా మటుకు వాళ్ళ పాపులేషన్ ఇప్పుడు మలపురం లాంటి ప్లేస్, కేరళలో అన్ని డిస్ట్రిక్ట్లో పాపులేషన్ తగ్గింది, కానీ మలపురంలో పెరిగింది. ఆ ఏరియాలో మొత్తం పెరిగింది పాపులేషన్. ఎట్లా పెరుగుతుందంటే అది చాలా క్లియర్. ఒక్కొక్క ఫ్యామిలీలో 5 మంది 10 మంది పిల్లలు పుడతారు, అది జరుగుతుంది. అన్నిట్లో అని చెప్పట్లేదు, చాలా మటుకు యావరేజ్గా ఇప్పుడు మలపురం పాపులేషన్ ఇట్ ఇస్ ఇంక్రీజింగ్. ఇది వాళ్ళ ఒక స్ట్రాటజీ అన్నమాట. అంటే వాళ్ళ పాపులేషన్ పెంచుకోవడము, అది మన ఓల్డ్ సిటీ ఆఫ్ హైదరాబాద్ కూడా చూస్తాం చాలా మంది. మీరు పాపులేషన్ పెంచి ఓట్ డెమోక్రటిక్స్ మార్చుకోవడం మనం చూసాం చాలా మంది. కిషన్ గంజ్ తీసుకోండి, మీరు జార్ఖండ్ తీసుకోండి, జార్ఖండ్ హైకోర్టు అన్నారు మొత్తం డెమోగ్రఫీ మార్చేస్తున్నప్పుడు ఇలా చెప్పి. అస్సాం అయితే మన అందరూ తెలుసు స్టోరీ. అక్కడ వెస్ట్ బెంగాల్ చెప్పక్కర్లేదు, కంప్లీట్లీ ఇస్లామిక్ స్టేట్ అయిపోయింది. సో ఇట్లాంటి దాంట్లో మనం చాలా మటుకు జాగ్రత్తగా ఉండాలి రాజు గారు. ఇది చేయాల్సిన పని. కానీ దానికి మోదీ గారు, అమిత్ షా గారు ఇద్దరు కలిసి ఈ కేరళ లాంటి స్టేట్ గవర్నమెంట్స్ ని ఎక్స్పోజ్ చేయడం, వాళ్ళు చేస్తున్న ఇట్లాంటి పనులని వాళ్ళ ముందు పబ్లిక్ ముందు తీసుకురావడం, లీగలీ దాని వ్యతిరేకంగా ప్రొసీడ్ చేయడం, యాజ్ పర్ లా వాళ్ళ మీద శిక్ష పడాల్సిందే. ప్రజల్లో కూడా ఆ చైతన్యం రావాలి, తప్పకుండా వస్తుందనే కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ రాజు. థ్యాంక్ యూ. ఇది ఈ వారం నేషనల్ రౌండప్. వచ్చే వారం నేషనల్ రౌండప్లో మరిన్ని ఆసక్తికరమైనటువంటి వార్తాంశాలపైన మరింత లోతైనటువంటి విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పనిచేస్తున్న నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.